ప్రస్తుతం ఇప్పుడు మనకితో పాటు రామలక్ష్మణ మాస్టర్ ఉన్నారు. ఇప్పుడు దాకా ఫామ్ హౌస్ అయితే మనం ఎంట్రన్స్ నుంచి చూసుకుంటూ వచ్చాం కదా. నమస్తే మాస్టర్, ఎలా ఉన్నారు? నమస్తే. సిటీకి దూరంగా ప్రశాంతంగా మీ ఫామ్ హౌస్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. ముందుగా అసలు ఈ ఫామ్ హౌస్లో ఏమేమి ఉన్నాయి, ఎందుకు ఇలా ఇంత దూరం వచ్చారు మీరు? ఎందుకనంటే కొంచెం మనకి కావాల్సిన పూర్వకాలంలో న్యాచురల్ ఫ్రూట్స్ అవన్నీ కావాలంటే ఆల్ వెరైటీ ఫ్రూట్స్ వేయడం జరిగింది. మొత్తం డ్రాగన్ ఫ్రూట్స్ కానీ డ్రైమన్ ఫ్రూట్స్ కానీ రామపழం లక్ష్మణపழం మొన్న కాసింది. లక్ష్మణపழం కాసింది అనమాట. ఇది మన క్యాన్సర్ దానికి మంచి ఆయుర్వేదిక్ సంబంధించిన మంచి ఫుడ్ అనమాట. ఓకే, ఇది కేరళలో కాసుది. ఇది అరటిపళ్ళు. ఓకే, ఇక్కడ మాకు సెట్ చేయడం జరిగింది. ఈ ఫ్రూళ్ళు ఎట్లా ఆల్ వెరైటీస్ ఈ మొత్తం ఇక్కడ ఓకే. వాటర్ ఆపిల్స్ కానీ వాటర్ ఆపిల్స్ చెట్లు 3 రకాల కలర్స్ ఉంటాయి. వాటర్ ఆపిల్స్ ఇవ్వండి. వాటర్ ఆపిల్, ఈ వాటర్ పెద్ద ఆకుంది, పెద్ద వాటర్ ఆపిల్. ఇది ఎలా, అది రామపழం, ఇది లక్ష్మణపழం. ఏవి రామపழం? ఇది రామపழం. ఇది రామపழం చెట్ట. ఓకే, ఇది లక్ష్మణపழం. అంటే చెట్లు కూడా మా పేర్లు రకాలంగా పెట్టుకున్నాం. రామపழం, లక్ష్మణపழం. మధ్యలో అది డ్రాగన్ ఫ్రూట్ కదా సార్? డ్రాగన్ ఫ్రూట్. ఓకే, ఇది వాటర్ ఆపిల్. ఓకే, అక్కడ స్టార్ ఫ్రూట్స్ ఉంది. ఏమో మన ఎన్ని రకాల అరటిపళ్ళకి సంబంధించి అన్ని రకాల అరటిపళ్ళు కేరళ స్టైల్స్. ఇదే అండి ఈ వరుస లైన్ మొత్తం అరటి తోట ఉంది. ఆవిడ పక్క ఉండే. ఓకే, అక్కడ మన వరి కొంత వరి కొంచెం నాటు న్యాచురల్ గా నాటు అది వేసాము. అక్కడ ఉల్లి వేసాము, ఆలు, టమాటాలు అన్ని కూరగాయలు అన్ని ఇక్కడ న్యాచురల్ గా మేము వచ్చామంటే ఇంట్లోకి ఇక్కడికి న్యాచురల్ ఫ్రూట్స్ తీసుకుంటాం. కూరగాయలు కానీ అన్ని ఇక్కడ అన్ని టమాటాలు. మీరు ఇక్కడ ఫామ్ హౌస్ కి వస్తున్నారంటే ఒట్టి చేతులతో వస్తారు అంతేనా? అంతే, ఒట్టి చేతులతో రావటమే. ఓకే, ఫామ్ హౌస్ కి ఒట్టి చేతిలో వచ్చి ఇక్కడ దొరికినది మీరు తింటారు. 2 ఇక్కడ గేదెలను కూడా చూసాము, అక్కడ పాలు, ఒరిజినల్ పాలు. ఓకే, ఎందుకంటే ఫస్ట్ మేము దాని నుంచి వచ్చాం కాబట్టి న్యాచురల్ గా ఉండాలని, గుర్తుండాలని, మర్చిపోకూడదు, గతాన్ని మర్చిపోకూడదు అంటారు కదా. అవును, వచ్చిన దోమ మర్చిపోకూడదు. తర్వాత ఇంకోటి ఏంటంటే యాక్చువల్ ఏంటంటే ట్రీస్ లో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే మన నెగిటివ్ తనాన్ని అంతా రిసీవ్ చేసుకుంటుంది. పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఉంటుందంట చెట్లో వచ్చి మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి మన షూటింగ్లో చేసి మనుషులతో ఎక్కువ మనుషులతోటి వాళ్ళతో కొంచెం టెన్షన్ కొంచెం అప్లోడ్ గీలో ఇక్కడికి వచ్చి ఆ ప్రశాంతత వచ్చి దీంట్లో వచ్చే దాన్ని మొత్తాన్ని దించుకొని మళ్ళీ ఎనర్జీ పెంచుకొని. ఇది మండపం ఏంటి సార్? బుద్ధుడు స్టాచ్యూ పెట్టారు ఇక్కడ. అంటే మేము విపాసనాలో చేసాము. ఒక 7 కోర్స్ చేసాం విపాసన నాగార్జున సాగర్ దగ్గర. 10 days మౌనం అనమాట. ఓకే, సంవత్సరం మళ్ళీ 10 days మౌనానికి వెళ్తాం. కంప్లీట్ గా అక్కడికి వెళ్ళి మన బట్టలు మనం ఉతుక్కోవాలి. మేము మా ఇద్దరిని కూడా సపరేట్ రూమ్ వేస్తారు. ఇప్పుడు మాట్లాడుకో 10 days. సెల్ ఫోన్ మిమ్మల్ని విడదీసింది పుట్టిన కాడ నుంచి ఇది ఒకటే. ఎందుకంటే అలాంటి ఒక డిఫరెంట్ గా అంటే ఎక్కువగా మా ఇద్దరి మధ్య కూడా బంధం లేకుండా ఉండడానికి కోసం అట్లా కొంచెం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అందుకని మేము బుద్ధుడు విపాసన చేసిన తర్వాత అందరు గురువులు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మన యశోపూర్ణ సద్గురు, మన భిక్షమి గురుజీ గారు, మంత్రచార్య రాజు గారు, ఓకే, పత్రిజీ గారు, టోటల్ అందరూ మనం బుద్ధగాయ వెళ్ళి వచ్చాం. అట్లా అందరు గురువుల దగ్గరికి వెళ్ళి అసలు ఏంటి అసలు ఏంటి ఫుడ్కి ఏంటి మరణం ఏంటి వీటిని కొట్లు అట్లా ఏంటి అనేది కొంచెం అన్వేషన్స్లోకి స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అసలు ఈ స్పిరిచువల్ టర్న్ ఎందుకు తీసుకున్నారు? స్పిరిచువల్లోకి ఎందుకు మారాల్సి వచ్చింది? ఈ జీవితంలో ఉన్నటువంటి అంశాలని వాళ్ళ నోటి ద్వారా తెలుసుకుందాము, చూద్దాం. ఒకటి కూర్చొని ప్రశాంతంగా వాళ్ళ నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తాయి, ఎలాంటి స్ఫూర్తిదాయకమైన మాటలు వస్తాయి మనం చూసాం కదా రామలక్ష్మణ మాస్టర్ ఫామ్ హౌస్. అలానే ఈ టర్న్ ఎలా తీసుకున్నారు ఏంటి అనేది మాట్లాడదాం. సార్ నమస్తే అండి. ఏంటి ఈ స్పిరిచువల్ టర్న్ ఏంటి, ఈ ఫామ్ హౌస్ ఏంటి, ఎప్పుడు తీసుకున్నారు ఈ ఫామ్ హౌస్? ఈ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలని ఎప్పటి నుంచి అనిపించింది మీకు? అలవాటు చేసుకునేది ఏముంది, అక్కడ నుంచి వచ్చాం కదా అని. అసలు ఏమి మేము మారుమూల గ్రామంలో పుట్టి పేరు ప్రతిష్టలు లేని వాళ్ళు. మాకు ఏదో సినిమాలో ఒక పేరు ప్రతిష్టలు వచ్చినాయి, దాంతో భయం కూడా వచ్చింది. ఎందుకండి అంటే ఈ పేరు ఆడిపోద్దో, లేదా మనం చచ్చిపోతే ఆస్తులంతా ఎవరు తింటారో, అసలు ఏంటి ఇవన్నీ వస్తే ధైర్యం రావాలి. భయం ఎందుకు వచ్చింది? అసలు ఏది తెలుసుకుంటే భయం లేదో, ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాలని అవసరం లేదో అది తెలుసుకోవాలనేది ఒక థాట్ స్టార్ట్ అయ్యింది మాకు. అప్పుడు అన్వేషణ చేస్తున్నప్పుడు మాకు ఒక ఫ్రెండ్ తెలిస్తే నాగార్జున సాగర్ దగ్గర విపాసన అనే ఒక క్లాసు 10 days మౌనంగా ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. అక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళు చాలామంది సినిమా వాళ్ళు వచ్చారంటే 10 days మౌనంగా ఉండలేరని వాళ్ళు చాలామంది కొంచెం అపాయింట్మెంట్ ఇవ్వలేదు.
లేదు సార్ అని చెప్పి మేము రిక్వెస్ట్ చేసి జాయిన్ అవ్వడం జరిగింది. 15 సంవత్సరాలకు ముందు విపాసన క్లాస్ నాగార్జున సాగర్ దగ్గర ఫస్ట్ టైం అసలు ఇదేంటి అనే ఒక అన్వేషన్స్లో 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాం. ఓకే. స్టార్ట్ చేసి అక్కడికి ఒక 10 days మౌనంగా ఉండిన తర్వాత ఇక ఎన్నరో కొంచెం కెమెరా ఇటు బయట ప్రపంచం అది ఇది అనుకున్న దాన్ని కొంచెం ఇలా తిప్పాం, మామేం తిప్పుకున్నాం. ఓకే. తిప్పుకున్న తర్వాత అప్పుడు మన లోపల ఏమేమి మిస్టేక్స్ ఉండే, అసలు ఏంటి జీవితం అంటే ఏంటి వాటి అనే దానిలో కొంచెం అట్లా అన్వేషణ స్టార్ట్ చేసి, అంటే షూటింగ్లు చేస్తూ అదేమీ బ్రేక్ ఇవ్వలేదన్నమాట. చేస్తూ గ్యాప్లో మనకంటూ పర్సనల్గా మాకు ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే మాకుండా చిన్న నేచర్ వచ్చిందా, నేను గొప్పతనం అని చెప్పడానికి లేదు. ఊర్లో ఒక పని చేస్తున్నామంటే ఇంకో పని పక్కన ఉంటా ఉండేది. ఓకే. అర్థం కాల. ఊర్లో పనులు చేస్తూ ఉండగా కరసాదం నేర్చుకున్నాం. ఎట్ ఏ టైం ఒక 2 పనులు చేస్తుండే. కరసాదన కరసాదన నేర్చుకునేదంటే అది డబ్బులు వచ్చేది కాదు, ఇన్కమ్ కాదు, ఏదో ఒక చిన్న హ్యాబిట్స్, అది మన పర్సనల్గా. కరసాదన అయిపోయిన తర్వాత ఊర్లో పనులు చేస్తూ బండలు లేపటం అట్లా ఏదో సంథింగ్ పక్కన ఒకటి ఉండేది. అట్లాగా ఈ సినిమా ప్రపంచంలో ఉండగా ఒకటి ఏదో పెట్టుకుందాం అనే ఉద్దేశంతో సెకండ్ ఆప్షన్ లాగా ఇది ఇన్నర్ ట్రావెల్స్ వర్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ విపాసన వెళ్ళిన తర్వాత ఒక 7 times చేసిన తర్వాత అట్లా అందరు గురువుల దగ్గరికి అక్కడ ఏం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు సార్? అక్కడ ఏమి తెలుసుకుంటే ఇక్కడ తెలుసుకునే అవసరం లేదో, ఏమి తెలుసుకోకపోతే ప్రపంచమంతా తెలుసుకోవాలో, దాన్ని వదిలేసి ఏమి తెలుసుకుంటే తెలుసుకునే అవసరం లేదన్న దాని గురించి ఇంపార్టెంట్ దాన్ని తెలుసుకున్నాం. అంటే తెలుసుకున్నాను కదా, తెలుసుకుంటున్నాం ఇంకా. అంటే 1వ స్టెప్ 2వ స్టెప్ ఉండవు అనుకుంటాను. అంటే బ్రదరు మనం చెప్పాలంటే ఈ విపాసనలో ఫస్ట్ నిన్న కూడా మేము ఎదురు మాట్లాడుకున్నాం, మనిషికి ఒకటి రాగం ఒకటి దేశం, దీనితోటే మనం ఘర్షణ జరుగుతుంది. రాగదేశాలు ఒకటి నాకు కావాలి, ఒకటి నాకు వద్దు. ఓకే. అప్పుడు ఏముంటుందంటే మనకు కావాలనుకున్నది కానీ దొరికితే ఎందుకు మాట్లాడుకున్నామంటే బుద్ధ భగవాను ఎన్నో 500 సంవత్సరాలు 600 సంవత్సరాలకు ముందు ఆయన ఈ ఒక దాన్ని కనుగొన్నాడు. ఆయన్ని 100 సంవత్సరాలు కనుగొన్న ఒక విషయం ఈరోజు మనం ట్రావెల్ వేసుకుంటే అది కరెక్ట్గా ఉంది బేరేజ్. ఓకే. అంటే మా జీవితానికి కరెక్ట్ బ్యాలెన్సింగ్గా ఉంది. అంటే ఎంత గొప్ప సత్యాన్ని కనుగొన్నాడు అనే సంగతి నిన్న మేము పొద్దున దాన్ని బెరే చేసుకున్నాం. అంటే మనకి ఈ షుగర్లు బీపీలు రకరకాల జబ్బులని రావడానికి కారణం ఏంటంటే రాపిడి వల్లే. ఎస్, అది ఘర్షణ వలన. దీనిలో మాకు గొప్ప అనుభవం చెబుతాం. దీనివల్ల మీరు ఏం బెనిఫిట్ పొందారు అని అంటానికి చిన్న ఉదాహరణకి, విపాసన మేము క్లాస్ చేసిన తర్వాత మేము అప్పుడు చెన్నై యూనియన్లో ఉండేవాళ్ళం, ఇక్కడ వచ్చి వర్క్ చేస్తుండేవాళ్ళం. అప్పుడు ఇక్కడ పెద్దలంతా దాసనారాయణ వీళ్ళందరూ కలిసి మీరు అక్కడ వదిలేసి ఇక్కడ రావాలి, తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు కదా అని అన్నారు. మాకు చెన్నై యూనియన్ మీద ఫైటర్స్ మీద చెన్నై అక్కడ వెళ్ళాం కాబట్టి వర్క్ మీద ఇంట్రెస్టింగ్గా మేము ఇక్కడ రాము సార్ అని అంటే 6 months అక్కడ రాగం పెంచుకున్నాము, ఇక్కడ దేశం పెంచుకున్నాం. ఇక్కడికి వచ్చి మేము ఓడిపోతామేమో అనుకున్నంతకం ఫైటర్స్ మన హెల్ప్ అవ్వడేమో, అవుట్పుట్ ఇవ్వలేమో అని అక్కడ ఉందని ఇక్కడ లేదని అన్న తర్వాత పెద్దవాళ్ళందరూ కలిసి 6 months మమ్మల్ని బ్యాన్ చేశారు. 8 months రామలక్ష్మి తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి లేదు అండ్ తమిళ తెలుగు ఏది చేసుకోవచ్చు అన్నారు. అప్పుడు లెజెంట్ ముందు లెజెంట్ మళ్ళీ అయినాక చేసాం. అప్పుడు అత్తవారింటి దారేది సినిమా మేము చేయాల్సింది చేయలే. అట్లా 2-3 సినిమాలు మంచి హిట్ సినిమాలు మిస్ అయ్యాం. కానీ ఘర్షణస్లో ఏం డిసిషన్ తీసుకోవాలి మాకు అర్థం కాల. అప్పుడు విపాసనకి అసలు ఏంటి ఇది మనం చేసిన కరెక్టా కాదని విపాసనకి వెళ్ళి కూర్చున్న తర్వాత అర్థమైంది. తప్పు అంతా అక్కడ బయట లేదు, మా లోపల ఉందన్న సంగతి తెలుసుకున్నాం. అక్కడ రాగం, ఇక్కడ దేశం. నేరుగా 10 days క్లాస్ ఫినిష్ చేయి వచ్చిన తర్వాత నేరుగా మాకు ఎవరైతే ఇక్కడ వ్యతిరేకంగా భావనగా మాట్లాడిన వాళ్ళ దగ్గరికి నేరుగా అక్కడికి వెళ్ళి సంటి గారి దగ్గరికి, భరద్వాజ గారి, దాస గారి దగ్గరికి సారీ సార్ క్షమించండి అని కాళ్ళ మీద పడి మమ్మల్ని ఏం చేయమంటారు ఇప్పుడు వదిలేసాం. అంటే మేమేం చేయాలి, ఆమె శరణ్ మీరు ఇక్కడ రండి సార్ అన్నాడు. గుడ్ వచ్చాం. వచ్చిన తర్వాత అద్భుతం. ఇంకా అంటే ఇంతకుముందు ఎంతైతే మేము ఫేరు ఓడిపోతాం అనుకున్నాం వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అద్భుతంగా ఇంకా ఫేరు లెజెండ్ అక్కడ నుంచి ఇంకా డిఫరెంట్ రావడం జరిగింది. అక్కడ నేర్చుకుని మార్పు పొందిందని ఇప్పుడెట్లో మార్పు చెందిన ఒక విజయం అది ఇది ఎలా ఉంటుంది అనమాట అనేది చూచాలి చెప్పడం జరిగింది. గతంలో మీరు జీవించిన లైఫ్ స్టైల్ ఉంటుంది కదా, ఒకటి
డైలీ లేచింది అనేది రొటీన్ జీవితం. దానికి ఇప్పుడు మీరు ఉపాసనలోకి వచ్చిన తర్వాత 15 సంవత్సరాల నుంచి ఉపాసనలో ఉన్నారు. ఈ లైఫ్ స్టైల్కి ఏమైనా చేంజెస్ చేసుకున్నారు? డెఫినెట్గా. అంటే అక్కడ నుంచి చేంజ్ అవర్స్ మొదలు పెడితే ఇంకా చేంజ్ అవర్స్ చేస్తూనే ఉంటాం. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు పూర్వకాలంలో వీళ్ళ ఆత్మీయకి చెందిన ఆత్మ పయనంలో పయనించాలంటే సంసారానికి దూరంగా ఉండాలి, సన్యాసాన్ని తీసుకోవాలి, కాసేపు వస్త్రం వేసుకోవాలి, ఒక తెలియని ఒక ఉండేది, త్యజించాలి, ఇంకా మొత్తం వదిలేయాలని ఉండేది. కానీ ఏంటంటే ఇప్పుడు మేము ఇన్నర ట్రావెల్ చేసిన తర్వాత ఏమనిపించింది అంటే ఏది వదలవసరం లేదు, అన్నిట్లో ఉండి అంటకుండా ఉండటమే కావాల్సింది ఇంపార్టెంట్ అని అర్థం. ఏ వదలక్కర్లేదు, అహంకారం ఒకటి వదిలిస్తాను. నేను అనేది వదిలేస్తే మనం నేను ఒక అహంకారం వదిలితే అన్నీ ఉండగానే హ్యాపీగా ఉండొచ్చు. ఓకే. బట్ ఇది ఒక్కటి ఉండి ఎన్నుండా జీరో. ఓకే. ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ చేశారండి? ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసాము. ఇంతకుముందు ఇఫాస్లోకి వెళ్ళిన తర్వాత ఏంటి ఓన్లీ మధ్యాహ్నం భోజనమే ఉంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ లైన్ ఉండదు అనమాట, డిన్నర్ ఉండదు. ఎందుకంటే 4 o'clock గెడ్డింగ్ అప్ లేకపోవాలి, ఆ టైంలో ఎక్కువ నైట్ ఫుడ్ ఎక్కువ తీసుకోకు. ఆ నుంచి లైఫ్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు ఊర్లో ఉండగా ఎక్కువ ఆహారం మీద ఎక్కువ ఉండేది, పెద్ద చెడాసనాలు ఏమి లేవు, కానీ అన్నం మీద ఎక్కువ ఫ్రీతిగా ఉండేది. ఊర్లో అసలు ఒక స్టార్టింగ్లో ఫుల్ మీల్స్ అంటారు కదా, మాకు ఫుల్ మీల్స్ కాకుండా డబుల్ మీల్స్ అయితేనే మమ్మల్ని రామునేవాళ్ళు. అట్లా మా ఫ్రెండ్స్ అంతా వెళ్తే మాకు సింగిల్ మీల్స్ పెట్టేవాళ్ళు కాదు, అట్లా ఫోన్ చేసేవాళ్ళు అన్నమాట. అలా ఏంటి ఇది అన్నం ఏంటి అనేది దాని ఉద్దేశం మీద ఈ పాసనాలో ఈ క్లాస్ చేయటం, మంత్రసహిత రాజుగారి దగ్గరికి వెళ్ళి అసలు ఆహారం ఇప్పుడు ఓన్లీ డైట్కి చాలా కంట్రోలింగ్ వచ్చిందనమాట. ఓన్లీ ఒక పూట వండిన ఆహారం తీసుకుంటాం మార్నింగు. అంటే ఒక మనిషి అంటే పాల్డౌన్ ఆరోగ్య సూత్రంలో పతనం అవటానికి కారణం కూడా ఆహారం కూడా ఎంతో ముఖ్యమైనది అనేది మనం గమనించాం. అదే ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటారండి? ఇప్పుడు మన దాంట్లో రకాలు ఉన్నాయి, వెజ్ అంటారు, నాన్ వెజ్ అంటారు, లేకపోతే వెజిటేరియన్ మొత్తం మారిపోయారా? అంతవరకు నాన్ వెజ్ అన్నీ ఉండేవి కదా. దీని తర్వాత ఈ 7 years 8 years నుంచి వెజిటేరియన్, ఓన్లీ వెజిటేరియన్, అది కూడా ఒక పూట, అది మన మధ్యాహ్నం వరకు వండిన ఆహారం. ఇక వైట్ రైస్ 15 years అయింది మానేసాము, మొత్తం మానేసాము. అంటే ఇది సిరిధాన్యాలు ఉంటాయి కదా, అట్లా వారానికి ఒక రోజు అట్లా మార్చుకుంటాము. ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటాము, ఫిష్ పదార్థాలు, బీరకాయ ఇట్లాంటి ఫిష్ పదార్థాలు ఎక్కువ తీసుకుంటాం. ఫ్రూట్స్ మార్నింగ్ జీడిపప్పు, ఈ నానేసిని, ఇది బొప్పాయి ఇవి తీసుకుంటాం. ఈవినింగ్ ఓన్లీ లైట్స్ ఉన్న ఏదైనా ఆహారం తీసుకుంటాం. ఎందుకంటే మేము పడుకునేటప్పుడు 7-8 కల్లా పడుకుంటాము. ఓకే. మార్నింగ్ 3కి లెగుస్తాం అనమాట. అందుకని డైటింగ్ చాలా కంట్రోల్ ఉంటుంది. ఓకే. మీరు ఏ రోజైతే ఇండస్ట్రీకి వచ్చిన మొదటి రోజు ఎలా ఉన్నారో ఇప్పుడు అలా ఉన్నారు. నాకు తెలిసి ఇండస్ట్రీకి వచ్చి 30 years అవ్వట్లే మీరు? మేము చెన్నై 86 వెళ్ళాం. 86 ఎన్ని సంవత్సరాలు అయింది? 86, 87 అండి. 30+ అయింది కదా. 94 అంటే ఆల్మోస్ట్ 38 years. 37, 38 years. అప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నా అలానే ఉన్నారు, ఇప్పుడు మార్చిన తర్వాత కూడా ఏం చేంజ్ లేదమ్మా. అప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ కి మార్చబట్టి ఇలా ఉన్నాం, మార్చుకుని ఉంటే వేరే టైప్ ఉండేది, మారిపోయేవాడు. అది. ఓకే. ఫిజికల్ ఫిట్నెస్ ఏంటి సార్? ఫిజికల్ ఫిట్నెస్ సీక్రెట్స్ ఏంటి? ఎక్కువ మార్నింగ్ డెఫినెట్ గా 5 o'clock సూర్య నమస్కారం, కపాలభాతం, ప్రాణాయామం చేయిందే అసలు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయండి. మార్నింగ్ లేచినప్పుడు వాటర్ తీసుకుంటాం, 1 liter వాటర్. మీకు అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఎట్లా? మీ ఇవన్నీ అవుట్డోర్ వెళ్ళినా కానీ, మేము ఫారెన్ వెళ్ళినా కానీ యోగా మ్యాటు, వాటర్ బాటిల్, డ్రై ఫ్రూట్స్ అనేది మా దగ్గర ప్యాకేజీలు వెళ్తాం. చాలా ఇన్స్పైరింగ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు మీరు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే అమ్మా, అనుకున్నది ఏంటంటే లైఫ్ అనేది ఏంటంటే ఇప్పుడు మాకు అర్థం ఏంటంటే లైఫ్ వచ్చేటప్పుడు ఏం తీసుకెళ్ళాలా, పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి సంగతి అందరికీ తెలుసు, కానీ అనుభవాన్ని తీసుకెళ్తాం. ఓకే. ఓకే సార్, మీరు చెప్పారు, ఓకే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నారు, ఇలా వచ్చారని చెప్తున్నారు. నలుగురికి ఈ లైఫ్ స్టైల్ తెలియాలి, దీంట్లో ఉన్న విషయాలు తెలియాలని బాహాటంగానే అందరితో డిస్కస్ చేస్తున్నారు, ఎక్కువ రీచ్ అవ్వాలని చూస్తున్నారు మీరు. అంటే ఏం లేదు, మన తల్లి కూడా ఏంటంటే మన పిల్ల
ఆ వాడికి మంచి ఆహారం, మంచి వాడి జీవితం బాగున్నట్టు కోరుకుంటుందో, ఈ ఆత్మస్థితిలోకి వెళ్ళిన తర్వాత తన అనే దాన్ని కూడా అందరు మన అనే ఒక భావన వసుదేవ కుటుంబం అనేది వచ్చేస్తుంది మాకు. వచ్చినప్పుడు అంటే నేను ఆరోగ్యం ఉన్నాను కాబట్టి నువ్వు కూడా ఆరోగ్యం ఉండాలి, నా పిల్లోడి కంటే కూడా పక్క పిల్లోడు కూడా బాగుండాలి ఒక సెన్స్కి ఏర్పడుతుంది. ఆ ఉద్దేశంతో దీన్ని చెప్పటం అంతే తప్ప దీనివల్ల మాకేదో నిలబాటాలు వస్తాయి, మాకేదో గోల్డ్ మెడల్ వస్తాయని కాదు. ఇప్పుడు మీ హెల్త్ సీక్రెట్కి ఎంత ఆనందంగా, ఎంత ఆరోగ్యంగా, ఒక నో డాక్టర్ నో మెడిసిన్స్ లేకుండా మాకు 58 years 59 years వస్తుంది. అంత అంటే అన్ని ఎంత జీవిత పోరాటంలో సాధించుకొని ఒక ఏలుముద్రగాళ్ళు జీవితం అనేది సాధారణ జీవితం అట్టడుగు నుంచి కూడా వచ్చి ఈ జీవితంలో కూడా ఎంత అద్భుతం ఉందా, దీన్ని మనం అనుభవాన్ని ఇంకోళ్ళకి పంచాలనేది అనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కాదు. చెప్పండి. హెల్త్ సీక్రెట్, మన ఇన్నర్ ట్రావెల్స్, మన ఫీలింగ్ ఏంటంటే యాక్చువల్ మేము తెలుసుకున్న విషయం ఏంటంటే 4 విషయాల్లో మనిషి కరెక్ట్గా ఉండాలని. ఏంటండి అవి 4? ఒకటి ఆర్థికంగా, అంటే 4 చక్రాల బండి కనుక ఉంటే పడదు మనకు. మన జీవితం కూడా 4 చక్రాల మీద నడవాలి జీవితం అనేది. ఆర్థికంలో నుంచి గెలవాలి, ఆరోగ్యంలో గెలవాలి, ఆత్మస్థితిలో గెలవాలి, 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండాలి. ఈ 4 అనేది మనిషి జీవితానికి పరిపూర్ణం. ఆర్థికంగా ఉండి నీ అంత ఆరోగ్యం ఉండగానే అది ఎక్కడో ఒక వెళ్తుంటుంది. అసలు ఆరోగ్యం బాగా డబ్బులు తినడానికి ఉంది, తినలేవు నువ్వు. అంటే ఆస్తులు ఎన్నో ఉండి ఆ ఆరోగ్యం ఎక్కువ ఉంది, వెళ్తుంటుంది. తినడానికి బాగా హెల్త్ ఉంది, డబ్బులు లేవు, బయటికి వెళ్ళే ప్రపంచం లేదు, దానిలో లోపం ఉంటుంది. తర్వాత ఆరోగ్యం ఉండవు, ఆస్తిపరంగా ఉండవు, నీ క్యారెక్టర్ లెస్గా ఉంది. ఇంకోటి ప్రపంచానికి నీ క్యారెక్టర్ లెస్ అంటే ఇంకోటి ఆదర్శంగా ఉండాలి తప్పగా నీ గురించి వాడలాగా ఉండకుండా ఉండాలనేది ఏం లేదు. ఇప్పుడు మన బాహుబలి సినిమా ఉంది, ఆ సినిమాలో కొన్ని సీన్స్లు కొంతమంది యువకులు తీసుకుంటారు ఆ సీన్స్ని, బాహుబలి సీన్ భలే ఉందని. అట్లా మా జీవితంలో ఒక సీన్ ఎవరైనా ఉపయోగపడాలంటున్నా. నీకు అర్థమైందా? సీన్ రామలక్ష్మణులని ఒక సీన్స్, మా జీవితం అనేది ఒక బుక్ అనుకో, అంటే పోయే ఒక బుక్కే. ఇప్పుడు మా ఆస్తి మీకు ఇవ్వలేము, మీ ఆస్తి మాకు ఇచ్చేదేం లేదు, కానీ ఈ బుక్ ఎవరికైనా ఉపయోగపడుద్దేమో అని అంటున్నా. ఏదో చిన్న చిన్న సీన్లు, ఏదో సంఘటన, ఏదో ఒక మీరు చెప్పే మాట కానీ ఇన్స్పైర్ అయితే రిలేషన్షిప్. ఇప్పుడు కోర్టులో కానీ మనం పోలీస్ స్టేషన్లో కానీ మేము వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఎక్కువ కేసులు అన్నదమ్ముల మధ్యన, సిస్టర్స్ మధ్యన ఎక్కువ గొడవలు ఉంటాయని తెలిసింది. ఒక తల్లి పాలు తాగి చిన్నప్పుడు ఒక ప్లేట్లో అన్నం తిని మన హ్యాపీగా చేయబోతున్న అక్క చెల్లెలు అన్న చెల్లెలు చేయబోటు నడిచిన వాడిని కొంచెం మీసాలు గడ్డలు రాగానే నేను నాది అనే ఒక భావనతో కొట్టుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళు ఆదర్శంగా ఉండాలి అనేది కూడా మెయిన్ రీజన్స్. వీటన్నిటి రీజన్స్ ఏంటంటే ఎన్నైనా ట్రావెల్ చేస్తేనే దీనికి ట్రూత్ అంటున్నా. అందుకనే ఏం లేదు ఎంత ఎందుకంటే ఎన్ని తెలుసుకునేంటే మీ ఉపాసనలు తెలుసుకున్న ఒక సత్యం ఏంటంటే, బుద్ధుడి దగ్గర ఒక అతను శిష్యుడు వెళ్ళి, నువ్వు చెప్పిన పగాలన్నీ నేను వదులుకొని, నా సంసారాన్ని వదులుకొని అన్నీ చేసుకొని వస్తాను, వచ్చినమ్మంటే నీ రైట్ హ్యాండ్గా నన్ను నీ పక్కన కూర్చోబెట్టుకుంటావు అని నాకు పర్మిషన్ ఇస్తే నేను చేస్తాను కండిషన్ పెట్టాడు బుద్ధుడికి. బుద్ధుడు నేను చెప్పి నీకు కొన్ని చెప్తే నువ్వు చేసేస్తే నేను కూర్చోబెట్టున్నాను అన్నాడంట. ఏంటి చెప్పమన్నానంట ఆ శిష్యుడు. ఫస్ట్ వెళ్ళి నువ్వు నా పక్కన కూర్చొని ఆశపడ్డావు కదా, ఫస్ట్ నువ్వు వెళ్ళి నీ తమ్ముడు పక్కన, నీ పక్క ఇంటి వాళ్ళ పక్కన ప్రేమగా కూర్చోటం అలవాటు పడు, నేర్చుకో. నీ భార్య పక్కన కూర్చొని ప్రేమగా మాట్లాడటం నేర్చుకో. నీ పక్కింటి వాళ్ళ పక్కన ప్రేమతో మాట్లాడడం నేర్చుకో. సమాజం పట్ల నువ్వు మంచిగా ఉంటావు నేర్చుకో. ఆ తర్వాత నా పక్కన కూర్చోదు, అవన్నీ వదిలేసి మొత్తం వదిలేసి వచ్చి వాడి పక్కన తమ్ముడు పక్కన కూర్చుంటానేట జర. ఎప్పుడైనా సరే మనం ఒక మాట్లాడితే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మన అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉంటారు, మన ముందు మాట్లాడి వెనకెళ్ళి క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటారు, అంటే విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు మంచి విషయాలని చెప్తున్నారు, కానీ తీసుకునేవాడు అర్థం చేసుకుంటే సూపర్ చెప్పారు, అసలు ఇన్స్పైరింగ్ గా ఉంది అనుకుంటారు. కానీ రివర్స్ ఆలోచించేవాడు ఏంటంటే వీళ్ళన్నీ అనుభవించేశారు, వీళ్ళ జీవితం అంతా చూసేశారు, ఇప్పుడేముంది ఈజీ చెప్పేస్తారు అని విమర్శలు ఏమైనా వచ్చినాయా మీ దగ్గరికి? ఫస్ట్ అడుగుతారు, మేము నీతి మాట చెప్పినామంటే నువ్వు అన్ని సంపాదించిన తర్వాత నువ్వు అయ్యేం వద్దంటే ఎట్టా అంటారు. అదే వచ్చినాయి మీ ముందుకు వచ్చినాయి? వచ్చినాయి కాదు, చాలా వచ్చేది అయ్యే. మీకే అన్ని సంపాదించుకున్నారు, జీవితం అనుభవించేసి ఇట్లాంటివి చెప్తున్నారు. ఇంకోటి ఇప్పుడు మేము నేర్చుకున్నాం అంటే తెలుసుకున్నా ఏంటంటే
ఎవరైతే మనం తక్కువ చేసి మాట్లాడతారో మనం క్రిటిక్ చేసి మాట్లాడతారో మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పాలి. ఈ దీనిలో నేర్చుకున్న శిష్యం ఏంటంటే ఈ ధ్యానంలో నేర్చుకుంటాం. మన నిజమైన మిత్రుడు మన తప్పుల్ని కవర్ చేస్తూ మాట్లాడతాడు. అరే పాపమని నిజమైన ప్రేమ ఉండేవాళ్ళు నిజమైన శత్రువు మన తప్పులను బయట పెట్టేది. అంటే మిత్రుడు కంటే శత్రుడు బెస్ట్ అంటున్నాం మేము. ఓకే. అంటే అసలు మన సంబంధం లేకుండా ఆడెవడో సపరకు వచ్చి రామలక్ష్మణులు ఎదవలు వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారని వాడు చెప్తాడంటే మన గురించి అంత ఫోకస్ చేశాడు. అంటే బెస్టే కదా, అతను ఫ్రెండ్ కదా, గుడ్ ఫ్రెండ్. అతన్ని ఇన్ఫార్మర్ అయితే గానీ మన కొన్ని విషయాలు ఇన్ఫార్మర్ అంటే మన పేరు ఇన్ఫార్మర్ చేసినప్పుడు మనం తప్పులు చెప్తున్నాడు. మన గురించి మనకంటే ఎక్కువ తెలుసు అతనికి. అందుకని థ్యాంక్స్ గురువు అనమాట ఆయన. ఎందుకంటే మనల్ని గురించి ఎవరు తప్పులు చెప్తున్నారంటే వాళ్ళు గురువులు. మేము ఇప్పుడు లేటెస్ట్ తెలుసుకున్నది. ఇప్పుడు మీకు శత్రువులు ఉన్నారా? అంటే యాక్చువల్లీ ఏంటంటే మేము పొద్దున్నే ధ్యానం చేసినప్పుడు తెలుసుకునేది ఏంటంటే ఈ ఆత్మ పయనంలో జీవించే మనిషికి ఏంటంటే శత్రుత్వం ఉండకూడదు. మేము ఫస్ట్ ధ్యానంలో కూర్చున్న ముందు ఉపాసన నుంచి తెలుసుకుని వచ్చిన తర్వాత చెప్పాను పోయి గురుగారిని కాళ్ళు కలిసామని. అట్లాగా ఎవరైతే కొంచెం రిలేషన్షిప్ కూడా ఎక్కడ ఉండారో అందరి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి ఇంతకు ముందు కంటే ప్రేమ తత్వాన్ని పెంచి ఇప్పుడు ప్రస్తుతానికి మాకంటే శత్రువు అంటూ పలకలో ఎవరు లేరు అని అనుకున్నాం. మొత్తాన్ని వెళ్ళి కవర్ చేసుకొచ్చాము. కొంతమంది సినిమాలు కొన్ని ఇంతకుముందు కొన్నిటి మీద రాగం, కొన్ని మంది దేశం ఇట్టు ఉండేది. వాళ్ళు కూడా సారీ చెప్పడం కొన్ని ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది మాకు. అంటే భౌతిక ప్రపంచం మేము ఈ పద్ధతి రాలా కొంచెం ఆల్రెడీ కొన్ని అన్ని అప్ అండ్ డౌన్స్ అన్ని చూసి ఇది కరెక్ట్ కాదని బాగుంటుంది వచ్చాం. ఇందాక మీరు 4 పిల్లర్స్ అని చెప్పారు కదా, జీవితంలో 4 పిల్లర్స్ చూస్ చేయాలని. ఇప్పుడు మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు సార్? అంటే మీరు చెప్పాలి. అంటే ఏమైందంటే 2 రకాలు ఉన్నాయి. నేను అన్నాను అనుకోండి, మాకు ఈ ధ్యానంలో చెప్పేది అంటే నేను అనే పదాన్ని ఎక్కువ వాడకూడదు అంటారు మా గురువులు. నాకు తెలిసి మీరు పుట్టిన దగ్గర నుంచి నేను అని వాడి ఉంటారు. ఎందుకంటే ఇద్దరు మేము కాబట్టి, ఎక్కడికి వెళ్ళినా మేము అంటారు కాబట్టి ఉపయోగకరం లేదు. బర్త్ అలా వచ్చిందంట. బట్ ఏంటంటే ఈ 4 ఎక్కడ కరెక్ట్గా ఉన్నది మీరు చెప్పాలి. హెల్దీగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉండం, అది మాకు మీకు అర్థమవుతుంది. వెల్దీగా ఉన్నారు కదా, అంటే దానికి లిమిట్ లేదు కానీ సేఫ్ ఉన్న దాంట్లో బెస్ట్ గా ఉండం. అంటే గతాన్ని తీసుకుంటే ఇప్పుడు బెస్ట్ గా ఉండం. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్నారు, మానసిక తృప్తి జీవితంలో వెరీ హ్యాపీ, ఫుల్ఫిల్నెస్. అంటే మేము ఎందుకంటే ఈ చెప్పబోయే 4 ఏదో కొద్ది గొప్ప ఆచారం లేదు మీకు చెప్పదలుచుకోవాలా. దానికోసం చాలా 10-15 సంవత్సరాలు కష్టపడ్డాం. ఇప్పుడు ఏదో ఏదో మీది ముందు చెప్పడానికి, ఏదో మీడియా ముందు చెప్పడానికి అని అంటలేదు. ఆరోగ్యంగా ఉండాలంటే అసలు ఏంటి దాని గురించి అన్వేషణ చేసి ఈ మనస్సు ఘర్షణ నుంచి, నేను అనే భావాన్ని నుంచి దీన్ని కొంచెం తగ్గించాలంటే ఏం చేయాలనేది దాని మీద కొంత పోరాటం చేసాం. ఈ చేంజ్ తర్వాత మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? మీ ఫ్యామిలీ కుటుంబం ఉంది కదా, మీరు ఒక్కళ్ళే కాదు, మీతో పాటు ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఎలా తీసుకుంది ఈ చేంజ్ని, మీలో ఉన్నటువంటి చేంజ్? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు బ్రదర్స్. మన ఇష్టపగనకి వెళ్తే వాళ్ళు కొంచెం అందరూ మనలాగే మనల్ని యాక్సెప్ట్ చేయాలనుకోవడంలో ఫస్ట్ ప్రతి మనిషికి ఏంటంటే మనం ఒక తీసుకొని మనల్ని అందరూ యాక్సెప్ట్ చేయాలనుకోవడంలో ఫస్ట్ రాంగ్ స్టెప్ వేస్తున్నాం. ఓకే, మనం అందరికీ నచ్చాలని మనం ట్రై చేయకూడదు. అందుకని అందరూ నచ్చకూడదు. ఫస్ట్ పర్సన్ మేము ఏం తెలుసుకున్నామంటే అందరూ నచ్చకూడదు. రామలక్ష్మి మేము అందరు నచ్చకూడదు. నచ్చాలనుకోవడం తప్పు అంటున్నా. అదే తప్పు. ఎందుకని ఇప్పుడు మీ ఫ్యామిలీ మీరు ఈ చేంజ్ తర్వాత నచ్చారా నచ్చలేదు అనుకుంటున్నాం. వాళ్ళకి ఏంటంటే నచ్చపోయినా నచ్చిన అడ్జస్ట్ అయిపోవాలని తప్పదు. మాకు 2-3 రోజులు గ్యాప్ దొరికిందంటే గురు దగ్గరకో ఆశ్రమం దగ్గర పోయి కూర్చుంటున్నాం. భార్యకి అట్లా వస్తాం, టైం ఇవ్వట్లేదు, ఫ్యామిలీకి టైం ఇవ్వట్లేదు. ఎందుకంటే కొన్ని మనం సాధించాలంటే కొన్ని మనం త్యాగం చేయాలి. అంటే మనం త్యాగం చేయడం కాదు, ఆపోజిట్ కూడా త్యాగం చేయాలి. కాబట్టి ఇది గ్రేట్. ఈ సందర్భంగా మా వైపులకి గ్రేట్ ఇచ్చారని చెప్పాలి. వైపులకి, మా అన్నగారు, మా ఫ్యామిలీస్కి, మా అమ్మగారు కానీ ఎందుకంటే అప్పుడు కొంచెం త్యాగం చేస్తున్నారు కాబట్టి మాకంటే వాళ్ళు గొప్పగా మేము ఫీల్ అవుతాం. పెద్దగా కుటుంబ విషయాలు పెద్దగా మేము పట్టించుకోము. మా అన్నగారు చూసుకుంటాడు, మా ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఆత్మపైలోనే వెళ్తూ నేను భగవంతుడు పని ఎక్కువ చేస్తున్నాం. ఇప్పుడు తెలిసిపోయింది మీలో రాము ఎవరు, లక్ష్మణ్ ఎవరు. అలాగా మీరు రాము, మీరు లక్ష్మణ్. కరెక్ట్, గ్రేట్. ఎందుకంటే అది రాము, ఎందుకంటే మీరు ఆర్టిస్టులు కాబట్టి
మీరు ఎంతమంది టీవీని ఇంటర్వ్యూ చేశారు కాబట్టి మీకు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కదా. నాలెడ్జ్ పోడా ఇప్పుడు నోట్లోంచి వచ్చిన ఒక మాట అన్నగారు చూసుకుంటారన్నది అయిపోయింది. ఫ్యామిలీకి నచ్చారా లేదా అనేది అదే నచ్చం. ఎందుకంటే నచ్చం దేవుళ్ళే అందరు నచ్చట్లేదు. వాళ్ళకి నచ్చిన దేవుడు ఇంకోళ్ళు నచ్చడు. మరి వాళ్ళకంటే మన గొప్పవాళ్ళు. దేవుడి పరిస్థితి అండి, దేవుడి టాపిక్ వస్తుంది కాబట్టి దేవుళ్ళు ఏంటి పరిస్థితి? ఏ దేవుడు పక్షాన ఉన్నారు మీరు? మేము అందరు దేవుళ్ళ పక్షాన, అందరు దేవుళ్ళు. ఫస్ట్ మేము ప్రకటించేది ఏంటంటే పంచిభూతాలు, సాక్ష్య దైవాలు, నీరు, గాలి, అగ్ని, ఆకాశం. 24 hours వాటిని ఉపయోగించి మనం ఈ దేహం నడుస్తుంది. ఓకే, అందుకని వీటిని ఎవరు ఇది అది కాదంటానికి ట్రూత్ లేదనమాట. సాక్ష్య దైవాలు, ప్రకృతి ప్రేమికులు అంటాం కదా. ప్రకృతి ప్రేమికులు. టెంపుల్స్కి వెళ్ళటము ఒక మేము అట్లా ఈ అంటే అన్ని టెంపుల్ రకాల బెస్ట్ టెంపుల్ మేము పార్క్ అనుకుంటున్నాం. కేబీఆర్ పార్క్ వెళ్ళినప్పుడు బెస్ట్ టెంపుల్ అనుకుంటాం. ఓకే, అన్ని టెంపుల్లో కల్లా బెస్ట్ టెంపుల్ పార్క్, హోటల్స్. ఎందుకు అనేది మీకు చెప్పాలంటే ఈ సందర్భం అడిగారు కాబట్టి కేబీఆర్ పార్క్ వెళ్తున్నాం. ముస్లిం సోదరస్ నడుస్తున్నాడు, క్రిస్టియన్ సోదరు నడుస్తున్నాడు, హిందూ సోదరస్ నడుస్తున్నాడు. వాళ్ళు వేరే కంట్రీస్ వచ్చిన వాళ్ళు ఫారినర్స్ నడుస్తున్నారు. అందరిని చూసి వెరీ గుడ్ టెంపుల్ అనుకున్నాం. అందరూ ఒకేలాగా ఉన్నారు అక్కడ, అందరూ ఒకేలాగా ఉంటారు. అందరూ ఒకేలాగా ఉన్న కాడే అది బెస్ట్ టెంపుల్. మేము అది పూజిస్తాం. అలాగే మొన్న హోటల్కి వెళ్ళాం. హోటల్కి వెళ్ళి అందరూ భోంచేస్తా ఉన్నప్పటికీ ఆ హోటల్లో వచ్చి అందరు కూర్చొని భోంచేస్తున్నారు. బట్ ఇది బెస్ట్ టెంపుల్ అనుకున్నాం. గుడ్ అండి, మంచి. అందుకని మేము ఏ దేవుళ్ళు ఎమర్జెన్సీ తలుచుకోలేదు. మాకు బెస్ట్ టెంపుల్ అందరూ ఒక చోట గట్టు కాదైందే ది బెస్ట్ గుడి. ఓకే, అందుకే బెస్ట్ టెంపుల్ అనుకుంటాం. సినిమా కూడా బెస్ట్ టెంపుల్ అనుకుంటున్నాం. తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ ఆల్ ఆర్టిస్టులు వచ్చి అందరు టెక్నీషియన్స్ వచ్చి పనిచేస్తారు. గుడ్ బెస్ట్ టెంపుల్. గ్రేట్ అండి. అయితే ఇంకొకటి సార్, మీకు ఆధ్యాత్మికంలో చాలా రకాలు ఉన్నాయి, స్పిరిచువాలిటీలో చాలా మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది స్వామీజీలు ఉన్నారు, ప్రవచనాలు చెప్తుంటారు స్వామీజీలు. కొంతమంది స్వామీజీలు తపస్సు చేసుకుంటూ ఉంటారు, సమాజానికి దూరంగా వెళ్ళిపోతారు ఇంకెక్కడికో. ఇట్లాంటి వాటిల్లో మీరు ఎంచుకున్న మార్గం ఏంటి? ఇప్పుడు చాలా మఠాలు ఉన్నాయి, చాలా ఆశ్రమాలు ఉండి, చాలా పీఠాధిపతులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఆత్మ పైనలో సో మెనీ డైమెన్షన్స్ ఉన్నాయి. మేము చాలామంది ఒక 30-40 మంది గురువుల దగ్గర అన్వేషణ చేసాము, క్లాసెస్ తీసుకున్నాం, విపాసనలు తీసుకున్నాం. మన ఆనాపాన సతి, మన శ్వాస మీద దర్శనం పత్రిజీ గారి దగ్గరికి వెళ్ళాము, భిక్షమి గురుజీ గారి దగ్గరికి వెళ్ళాము, ఇన్నరింగ్ కోర్స్ చేసాం, మంత్రసారి రాజు గారి దగ్గరికి వెళ్ళాము, అసలు ఆహారం గురించి. ఇట్లా చెన్నైలో కోర్సు చాలామంది గురువుల దగ్గర తిరగడం జరిగింది. అందరి దగ్గర గురువులు అందరూ చాలా గొప్పవాళ్లే, అందరూ చాలా మంచివాళ్లే. సత్యాన్ని మేము తెలుసుకున్నాం. వీళ్ళందరి దగ్గర నుంచి మేము ఒక గురువుని తయారు చేసుకున్నాం మా లోపల. ఓకే, ఇంకోటి అంటే అసలు బెదర్ చెప్పండి. ఎందుకు అందరు గురువులు ఎందుకు మంచివాళ్ళు అంటున్నానంటే, ఒక పెళ్ళికి ఎందుకు పిలిచారు, అక్కడ ఎందుకు 10 రకాల కూరలు ఎందుకు చేస్తారు? షోమ్ అనే మెంటాలిటీ మనుషులు వస్తారు. ఒకడు వంకాయ నచ్చుద్ది, పొట్లకాయ నచ్చదు, ఒకడు గోంగూర నచ్చుద్ది, ఇంకోటి గోంగూర నచ్చదు. నా పెళ్లికి వచ్చిన వాళ్ళు అందరూ తృప్తి భోంచేసి వెళ్ళాలన్న భావంతో 10 రకాల వంటలు పెడతారు. ఓకే, అలాగే 10 రకాలు డైమండ్స్, సో మనీ దేవుళ్ళు, సో మనీ గురువులు కూడా అందరూ కూడా భగవంతుడు సృష్టించింది, ఇది నేచర్ సృష్టించింది. గోల్ ఒకటే, కాకపోతే దారి వేరు అంటారు. ఓకే, గ్రేట్ అండి. అప్పుడు అందరూ నచ్చింది కాబట్టి నాకు నచ్చింది సద్గురు విశా ఫౌండేషన్ నచ్చింది, ఆడికి వెళ్తా. ఇంకోళ్ళు వేరే సైడ్కి వెళ్తారు, ఇంకోళ్ళు వెళ్తారు. వాళ్ళు నచ్చినట్టుగా వెళ్ళాలి, కానీ సత్యం ఒకటే. ఇంకోటి ఏంటంటే మనకేంటంటే ఇవన్నీ కూడా ఎంతవరకు అండి, గంగా నది, యమునా నది, కాశీ నది అని మనకు ఒక 10 నదులు ఉన్నాయి. ఆ నదులు వాటర్ అంతా ఏంటంటే, నదుల్లో వాటర్ ఉండని చెప్పు, ఆ నదులు వాటర్ అంతా సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఏదని చెప్పగలవు? కలిసే దాకే. ఈ దేవుళ్ళు అందరూ మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అనుకున్నా, ఈ దేవుళ్ళు ఆత్మస్థితిలోకి వెళ్ళి చూస్తే, ఆ నదిలోకి వెళ్ళి చూస్తే అంతా ఒకటే. మీ స్పిరిచువల్ మాటలు అనేవి నిజంగా ప్రాక్టికల్కి దగ్గరగా ఉన్నాయి, వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. అదొకటి. ఇందాక ఇంకో మాట మాట్లాడారు, మంత్రి సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళాము, ఆహారపు అలవాట్లు వాటిని శోధించుకోవడానికి అని చెప్పి. ఆయన స్టార్ట్ చేసిన కొత్తలో చాలా విమర్శలు వచ్చినాయి. ఈ ఆకులు అలములు తిని బతకడానికి సమాజంలో ఎందుకు అడుగులో బతకవచ్చు కదా, సరే బతికి తింటాము,
తిని బతికి 100 సంవత్సరాలు బతికి ఏం ఏం సాధిస్తాం? సాధిస్తాము? అది ఉన్న 4 రోజులు లేదు ఎంజాయ్ చేసుకోవచ్చు కదా. బతకవచ్చు కదా అని. ఇలాంటి వాదనలు కూడా వచ్చినాయి. ఇలాంటి వాదనలు ఆయన దగ్గర కాదు, మా దగ్గర కూడా వస్తుంది. మా దగ్గర వస్తుంటే మరణం ఖాయం కాబట్టి ఎందుకు ఇంత అంటే కంట్రోల్లో బతకడం అనేది. ఉన్నంతకాలం హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు కదా. ఎందుకు మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు పరిధిలో గిరిగీసుకుని కూర్చుంటున్నారు అనేది ఒక వాదన. ప్రపంచమే నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ 2 మీద నడుస్తుంది. ఇది ఉండాలి. అందరు మంచివాళ్ళు అయిపోయారు అనుకోండి, అందరూ మంచివాళ్ళు అవడానికి లేదు, అందరూ చెడ్డోళ్ళు అవడానికి లేదు. ప్రపంచం ఇంప్రూవ్మెంట్ అవ్వదు, మంచి బ్యాలెన్సింగ్ ఉండాలంటే సౌండ్ వస్తుంది తెలుసా. అందుకని ఇట్లా మాట్లాడేవాళ్ళు కావాలి, మంచి చెప్పేవాళ్ళు కావాలి. ఎవరికి ఏది కావాలంటే వాళ్ళు. కానీ మంచి చెప్పేవాళ్ళు మంచోళ్ళు, మాట్లాడేవాళ్ళు చెడ్డోళ్ళు అనడానికి లేదు. మంచి హైలైట్ అవ్వాలంటే చెడ్డోడు ఉండాలి. ఓకే, అప్పుడు చెడ్డోడు ఎందుకు అవుతుంది? మంచి తెలియాలంటే చెడ్డోడు ఉన్నాడు కదా, అప్పుడు అతను కూడా మంచివాడేగా. తర్వాత ఏంటంటే మంత్రి సత్యనారాయణ రాజు గారు మాటలు ఏమిటంటే 50 లోపోళ్ళకి ఆయన మాటలు నచ్చవు. 55 దాటిన తర్వాత ఆయన చెప్పింది కరెక్ట్ ఏమోనేమో ఇంకొన్ని నేను చెప్పాలంటే అమ్మా, మానవ జీవితం ఏంటంటే 2 రకాలు. ప్రతి మనిషి మరణించాలి అంటే పుట్టిన కాడ నుంచి 80-90 వరకు మనిషి జీవించి దేహం నశిస్తుంది. కాబట్టి దీని బెదన చెప్పాడు కాబట్టి అజ్ఞానైన మరణించాల్సిందే, జ్ఞానైన మరణించాల్సిందే. ఆరోగ్యంగా ఉండా నేనన్నా మరణించాల్సిందే, ఎవరైనా మరణించాల్సిందే. ఆ మరణం ఎలాంటిది అనేది నేను మళ్ళీ ఉదాహరణ చెబుతా. ఆరోగ్యం ఉంటే ఎలాంటి మరణం, ఆరోగ్యం ఏదైనా తిని ఉంటే ఎలాంటి మరణం అనేది 4 పాయింట్లుగా మేము ఉదాహరణ చేస్తాం. చెప్పండి. 80 సంవత్సరాలు జీవితం అని 80 సంవత్సరాలు అనుకో, 85-80 అనుకుందాం. 80 సంవత్సరాలు బతకాల్సిందే మనిషి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి 80 వెళ్ళాలంటే పలానా రీచ్ అవ్వాలి. ఏదో హైదరాబాద్ను బయలుదేరి కర్నూలుకి వెళ్ళాలనుకో జీవితం అనుకో, దీనిలో అక్కడికి వెళ్ళాలి మరణించాలని జీవితం అనుకో. మనిషి జీవితం ఏంటంటే ఏం లేదు, పుట్టిన కాడ నుంచి మన శ్మశానం దగ్గరికి వెళ్తున్న మధ్యలో జరుగుతున్న నాటకమే మనకి తెలీదు. పుట్టేవంటే మరణానికి మరణం వెళ్ళబోయి మధ్యలో ట్రావెల్ మనం చేస్తున్నాం. ఎక్కడికైనా ఇది ఎందుకు అనుకుంటున్నాడు, అర్థమైంది. నేను హ్యాపీ అనుకుంటున్నాను, ఎక్కడికి వెళ్తున్నావు తెలిసి హ్యాపీగా మరణం దగ్గరికి వెళ్తున్నావు. పెద్ద మాటలు చెప్పకూడదు కాబట్టి మరణం దగ్గర వెళ్ళబోయేటప్పుడు కొంతమంది ఏంటంటే బరువు దించుకొని వెళ్ళాలంటారు మీరు. బుర్రలో ఉన్న బరువు దించుకొని కర్నూలు వెళ్ళాలంటే హైదరాబాద్ లేక్ కర్నూలులో ఫ్లైట్లు ఎక్కితే ఎట్లా వెళ్తావు? స్పీడ్ గా వెళ్ళిపోద్ది. బెంగళూరు అనుకో, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తే ఫ్లైట్ ఎక్కితే 1 అవర్. కార్లు వెళ్తే 6 అవర్స్, 8 అవర్స్ అనుకో, 8 అవర్స్. అదే బైక్లు వెళ్తే అంతే, 1 డే అనుకో. అదే సైకిల్ వెళ్తే, కార్లో వెళ్తే ఏసీ వేసుకుని వెళ్తాం, బైక్లు వెళ్తే అద్దాలతో కొంచెం ఇబ్బందితో వెళ్తాం. అంటే కారు కంటే ఫ్లైట్ కంటే కారు కొంచెం కష్టం, కారు కంటే బైక్ కొంచెం కష్టం. ఆ తర్వాత సైకిల్ వెళ్తే అర్థమైంది నాకు. వెళ్తాం. అదే నడిచి వెళ్తే కంఫర్ట్ కోరుకుంటే టైం తగ్గిద్ది. నడిచి వెళ్తావు. కానీ రోగాలు రుకుమతులతోటి బండి నడవలేక నడుస్తూ కనుక నువ్వు బెంగళూరు వెళ్ళాల్సిందే. ఈ మధ్యలో ట్రావెల్ చూడు, ఇబ్బందికరమైన ట్రావెల్ అది. ఇది అన్నీ నీ ఇష్టానికి తిని ఇష్టానికి ఉంటే ఆఫ్టర్ 50 పైన నీ దేహానికి గొలుసులేసి హాస్పిటల్ లాక్కెళ్తాయి. ఆరోగ్యం ఉంటే ఆత్మస్థితిలో ఉంటే ప్లేట్లో వెళ్ళినట్టు. దీనికి ఉదాహరణగా చెప్పాలి. చెప్పండి. మేము గెస్ట్ హౌస్ దాకా రావడానికి మాకు కారు అవసరం. అవును, గెస్ట్ హౌస్లో మమ్మల్ని వదిలేసి కారు వెళ్ళిపోయింది. మాకు కారు అవసరం లేదు, ఏం లేదు, ఇప్పుడు ఏం అవసరం లేదు. మేము నడుస్తున్నాం, తింటున్నాం, అయిపోయింది. భగవంతుడు స్థితిలోకి వెళ్తానికి ఈ దేహం అవసరం. భగవంతుడు స్థితిలోకి వెళ్ళిన తర్వాత దేహం అవసరం లేదు. మాటలు ఏంటంటే పొద్దున్నే సన్ రైజ్ లో కూర్చుంది. అందుకని దానిలో కూర్చుంటే దీనికి షుగర్ వచ్చినా బీపీ వచ్చినా ఆత్మస్థితిలోకి నువ్వు వెలిస్తే ఇది 3-4 ముచ్చట ఉండే ఈ దేహం, ఇది ఆత్మస్థితికి పుట్టుక లేదు, మరణం లేదు. మన కృష్ణబాబు అన్నారు కదా, నీటితో తడపజాలదు, అగ్నిలో దహించజాలదు, నేను అంతటా ఉన్నానని చెప్పారు కదా భగవాన్లు. అట్లాగే
ఆత్మస్థితి లేకుండా దేహం అనేది దీనికి షుగర్ వచ్చిందా ఫాని పోయేదానికే కదా, ఓ దీనికి బీపీ వచ్చిందా పోయేదానికి రావాని, అది నాకు రోజు తాగురు కంగారు పడం. కాబట్టి ఆరోగ్యం అనేది మంచి ఏంటంటే ఆరోగ్యం అనేది మనకేంటంటే ఒక బైక్ కొన్నావమ్మా, నువ్వు బైక్ కొంటే వాడు 3 సంవత్సరాలు ఇస్తాడు గ్యారంటీ. 3 సంవత్సరాల వరకు నువ్వు ఏదో రిపేర్ అయినా నేను బాగా చేస్తాను అంటాడు. ఆ తర్వాత తీసుకెళ్తే వారంటీ ఉండదు, నువ్వు బాగా చేయించుకోవాలి. భగవంతుడు ఈ ఎనర్జీ శక్తి ఏంటంటే 50 వరకే పనిచేస్తుంది. దాన్ని పర్సెంటేజ్ 25 వరకు భగవంతు గ్యారంటీ ఇస్తాడు. తర్వాత నుంచి ఆఫ్టర్ 50 దాకా కొంచెం 1/4% ఇస్తాడు. ఆ 50 తాడు ఆయన చేతులు ఎత్తాడు, నాకు సంబంధం లేదు. మొత్తం నువ్వే షుగర్ తీసుకుంటావు, బీపీ తీసుకుంటావు, హార్ట్ అటాక్ తీసుకుంటావు, అవి నీ చేతుల్లో ఉంది. యువర్ చాయిస్. కాబట్టి మనిషి ఆలోచన 55 అని తెలుస్తుంది. నువ్వెవరువో యవనంలో ఉన్నప్పుడు ఏమి తెలియదు. ఏం లేదు అంటే ఆత్మ పైన ఏంటో ఒకటే ఒకటి చెప్పాలమ్మా. మేము చెప్పేది ఏంటంటే బతికుండగానే మరణించాలి. అది ఎట్లా మరణించడం, చచ్చిపోవడం కాదు, లోపల చంపేయాలి మొత్తం. ఎస్, ఎలాంటిదంటే అది చూడటానికి నాకు ఏమైనా కళ్ళు ఉండగానే చూడాల్సింది ఏమి లేదన్న సంగతి తెలుసుకోవాలి. అప్పుడు దాని మీద ఘర్షణ తగ్గుద్ది. కళ్ళు పోయిన తర్వాత అయ్యో చూడకుండా అనుకోకూడదు. తినే ఎనర్జీ ఉండగానే నేను తినాల్సింది ఏమి లేదు అనే సంగతి తెలుసుకోవాలి. అది మరణించాలి. భావన నువ్వు పరిగెత్తే శక్తి ఉండగానే నేను పరిగెత్తాల్సింది ఏమి లేదని తెలుసుకోవాలి. ఇవన్నీ మరణించాలి. ఉండగానే కళ్ళు చూపు ఉండగానే చూసేది ఏమి లేదన్న భావన మరణించాలి. మరణించడం అంటే ఇది కాదు, అట్లా ఈ ప్రశాంతత. ఒక ఇప్పుడు ప్రజెంట్గా మీరు షూటింగ్ లేదన్నారు అనుకోండి, వెరీ హ్యాపీ. షూటింగ్ ఉన్నారనుకోండి, వెరీ హ్యాపీ. ఓకే. ఫ్యామిలీలో మీరు మాకు ఉండండి సార్, తోడుగా ఉండాలనుకోండి, వెరీ హ్యాపీ. ఏమంటే మీరు మాకున్నా కానీ ఆ మాటలు ఈ మాటలు మేము వెళ్ళలేవారు అనుకోండి, వెరీ హ్యాపీ అంటారా? రెడీ చెప్పేసి మాకు ఇప్పుడు అన్నాం ఇది రియల్. అంటే అంటే మీ మాటలు ఉన్న కానీ ఏదో ఒకటి చెప్తుంటారు ఎదురు కూర్చొని. ఇంకోటి ఏంటంటే సత్యం కూడా జనానికి నచ్చదు కదా, నచ్చదు. అందుకని మా మాటలు జనానికి నచ్చమన్నారు. మీరు ఈ ఎట్ నచ్చి ఫ్యామిలీలో వెళ్ళేసారంటే పీక్ లో ఉన్నప్పుడే ఇంకొక యాంగిల్ మీరు సర్వీస్ మోటివ్ గా కొన్ని తీసుకున్నారు. అదేంటి పరిస్థితి? అది కొనసాగిస్తున్నారా? సర్వీస్ అనేది జరుగుతుందా? మీ విలేజ్కి కానీ గ్రామానికి కానీ కొన్ని మంచి పనులు చేయాలని చెప్పేసి ట్రస్ట్ లాగా ఏదో చేస్తున్నారు కదా, అది నడుస్తుందా? వదిలేసారా? నడుస్తుంది. రామలక్ష్మణ ఫౌండేషన్ అని ఒకటి ఫెస్ట్ పెట్టి వృద్ధులకి, ఎందుకంటే మేము రావడానికి మా నాయనమ్మ ఈశ్వరమ్మ మాకు కొంచెం ఆ నాయనమ్మ ఈశ్వరమ్మ చాలా మమ్మల్ని బాగా పెంచి పెద్ద చేసింది. ఆవిడ పేరు మీద వృద్ధుల దగ్గరికి వెళ్ళి అప్పుడు పరిశీలించు. ఎందుకంటే ఈ ఆత్మ పైన వీళ్ళు వెళ్ళాలంటే కొంచెం సేవాభావం కూడా కొంచెం ఉండాలి. ఓన్లీ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకుని ధ్యానం అంటే కూర్చుంటే కాదు. సమాజం పట్ల రెస్పాన్సిబిలిటీ కూడా మనకు కొంచెం ఉండాలి, ఇవ్వగలిగి ఉండాలి. మనం కూడా ఇవ్వగలిగి ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా వృద్ధుల దగ్గరికి వెళ్ళి జోలి కార్యక్రమం అక్కడక్కడ జోలి పెట్టి, అదే మొన్న అది చేశారు కదా, ఎందుకు భిక్షాటన చేయాల్సి వచ్చింది అనేది, రామలక్ష్మణ్లో జోలి పెట్టి భిక్షాటన చేశారని చెప్పేసి అది ఎందుకు చేయాలి అనే దానిలో మంచి క్వశ్చన్ అడిగారు. మేము 1 లక్ష రూపాయలు మాకు చీరాల్లో కోటయ్య వృద్ధాశ్రమం గొప్పది ఉంది, 150 మంది ఉంటారు. హాస్పిటల్లో ఊరైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఊరు లేని వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తుంటారు. చాలా ఆర్థికమైంది. చాలా కిందకి వెళ్ళి వాటర్, వర్షం పడితే వాటర్ వస్తుంది. చాలా అద్భుతంగా నడుపుతున్నాడు ఒక కోటయ్య ఆయన, దాన్ని నడుపుతున్న ఆయన. చూసిన తర్వాత మనసు స్పందించింది, వెరీ గుడ్, ఇలాంటి అద్భుతమైన సేవ చేస్తున్నాడు, ఏదైనా హెల్ప్ చేద్దామే అనిపించింది. అప్పుడు మాకు 1 లక్ష రూపాయలు ఇవ్వచ్చు కదా అనుకున్నాం, ఇస్తాము. కానీ మనం ఇచ్చి కొంత చేసాము. కానీ ఆయన ఏమన్నాడంటే, అయ్యా ఇది 10 మందికి తెలియాలి, నేను సేవ చేసిన తెలియట్లేదు, మీకు తెలిస్తే బాగుంటుంది అన్నాడు. ఓకే గుడ్. తెలియంటే ఏం చేయాలి సార్? తెలిసేలాగంటే ఏం చేయాలన్నాం. అప్పుడు ఏం చేయాలంటే భిక్షాటన పడదామని డిసైడ్ చేసుకున్నాం. భిక్షాటనలో కూడా చాలా అక్కడ మమ్మల్ని మేము చూసుకున్నాం అన్నమాట. ఒక్కొక్క షాప్లోకి వెళ్ళి ఒక భిక్షాటన అడుగుతానికి వెళ్ళినప్పుడు షాప్ అతను మమ్మల్ని చూడనట్టుగా అటు ఇటు తలదిప్పుకుంటున్నాడు, అతను యాక్ట్ చేస్తున్నాడు. అప్పుడు నా స్థితిగతులు, నా మనసు లెవెల్ ఎలా అనిపిస్తుంది, మమ్మల్ని మేము టెస్ట్ చేసుకున్నాం దాన్ని. అందుకని మేము 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చి జోలి కార్యక్రమానికి చేపట్టామన్నమాట. ఒక పేరు ప్రతిష్ట కూడా రామలక్ష్మణ్ సూపర్ సినిమాలో తోపులు ఈపులు అనుకున్న వాళ్ళు ఒక చిన్న సంచి తీసుకొని స్టార్ట్ అయింది. అక్కడికి వెళ్ళి ఒక రిక్షా వాళ్ళ దగ్గరికి, షాప్ దగ్గరికి వెళ్ళి అలా చేయి తాపి వేస్తున్నప్పుడు వాళ్ళు మమ్మల్ని అలా చూస్తూ రియాక్షన్ చేస్తున్నప్పుడు మాలో ఫేస్ రియాక్షన్ ఏంటి, మన పేషెన్స్ ఎంత కొట్టుకుంది దాన్ని చేసాము. అలా పట్టిన తర్వాత
అమ్మది ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి రామలక్ష్మణుడు వృద్ధాశ్రమానికి జోలి కార్యక్రమం పెట్టి వాళ్ళు హెల్ప్ చేస్తారని మనం ఎందుకు చేయకూడదని కొంతమంది దాతలు అయిపోయి రోజు ఏదో ఒక పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజుకి అక్కడ ఒకటి ఉంది, అక్కడ మీ అవసరం ఉందని తెలియజెప్పారు. చెప్పేసాం. ఇప్పుడు మీరు అవసరం లేదు సార్ అంటున్నాడు అతను. సార్ అందరూ దాతలు పెరిగిపోయారు సార్, హ్యాపీగా అంటే 3-4 రోజులకి ఏదో ఒక పూర్వకంగా వాళ్ళకి డెవలప్ వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే అన్ని ఉండి లేనట్టుకు జీవించడం అనేది భగవంతుడి తత్వం. అది అట్లాంటి ఒక స్థితిగతి మనకు వచ్చినప్పుడు మన అహంకారం ఏం చెబుతుంది? మనల్ని మనం టెస్ట్ చేసి ఉండాలి కూడా ఉపయోగపడింది ఆయుధం. చెట్టు అటు నరకాలను కూడా ఇటు కూడా నరకాలి కొంచెం మన అహంకారాన్ని కూడా. ఇదేంటి మేము ఇందర ట్రావెల్ అంటే ఇదే మనల్ని తగ్గించుకోవటమే. నీకు 2 కొమ్ములు ఉండయా, నువ్వు తోపు ఇవి అంటుంటది కదా. ఎవరు అంటున్నా? నిద్రలో ఎవరివి నిద్రలు అడిగినప్పుడు ఆడ నిద్రలు అడుగుతాను చెప్పు, నీదే ఊరు, నీదే మతం, నీదే కులం, నువ్వు ఏంటి నీ అడిగి చెబితే మేము యాక్సెప్ట్ చేద్దాం. ఊరి బట్టి గాడ్స్ స్లీపింగ్ టైంలో. ఇప్పుడు మనం ఏదో శోధించి సాధించి మిమ్మల్ని మీ పైన ప్రశ్నలు సంధించడం కంటే మీరు మాట్లాడుతుంటే ఫ్లో ఉంది. అది ఫ్లో ఉంది కాబట్టి మిమ్మల్ని ఇంటరాక్ట్ అవ్వట్లేదు. లేటెస్ట్ గా హైలైట్ ఏం చేస్తున్నాం అంటే ధ్యానం చేస్తున్నామంటే తెల్లారుజాము ధ్యానం చేసేటప్పుడు ఓ దేవుడా, ఓ ప్రకృతి, మేము అనుకున్నది ఏం జరగగాక నువ్వు అనుకున్నదే అది జరగని అని డిసైడ్ చేసాం. లేటెస్ట్ ధ్యానంలో కోరికలు ఉండకూడదు, నాకు ఇది కావాలి, అది జరగాలి, ఇది జరగాలని. ఎందుకనంటే మనుషులకి మీకు ఉదాహరణగా చెప్పాలంటే 2 నేనులు ఉంటాయి. నేను రామలక్ష్మణి నేను ఒకటి, భగవంతుడు నేను ఒకటి ఉంది. ఇట్లా ఇదిగో అర్థమైంది. తప్పు చేయబోయే ముందు లోపల మనస్సాక్షి చెబుతుంటుంది నీకు తప్పు చేయొద్దని, ఇంకోటి చేయమని చెబుతుంటుంది. నువ్వు భోంచేసే కాడ కూడా 2 ఇడ్లీ చాలు అన్న సంగతి నీకు చెబుతుంటుంది. అప్పుడు ఇంకొక మనం చెబుతుంటుంది, ఇంకోటి నేను చెబుతుంటుంది, మధ్యాహ్నం భోజనం లేట్ అవుతుంటుంది కదా 2 తిందామని. తిన్న తర్వాత చెప్పుద్ది నైట్ ఫుల్గా వద్దు తినవద్దు, బిడ్డ బిర్యానీ తినవద్దు అని ఒకటి చెప్పుద్ది, తిందామని ఒకటి చెప్పుద్ది. తెల్లారుజామున అరకపుండు పెట్టవచ్చు, ఎందుకు తిన్నావరా అంటుంది. ఇవన్నీ మేము ఆర్డర్ చేసాం. అంటే తినమన్నది ఎవరు నైటు, ఇప్పుడు ఎందుకు తిన్నామని అంటుంది ఎవరు? ముందు వాడిని కనుక్కోవాలి దొంగని. అట్లాగా ఇప్పుడు ఈ 2 నేనులు ఉన్నాయి కదా. నేను ఎవరిని తెలుసా? నేను రామలక్ష్మణ్, నేను ఫైట్ మాస్టర్, నాకు 2 కొమ్ములు ఉండే అని చెప్పుతున్నారు. ఒక నేను చెబుతుంటది, నువ్వు భగవంతుడు నేను పక్కన ఉంటుంది. నేను అన్నాను చెవు, ఈ భగవంతుడు ఏం మాట్లాడటం, నాదేం లేదు అంతా నువ్వే అన్నప్పుడు ఈయన ముందుకు వస్తాడు. ఈయనుంటే ఈ నేనుంటే ఈ నేను లేకపోతే ఈ నేను వస్తుంది. ఏదో ఒకటి నేనుంటే భగవంతుడు ఉండడు, భగవంతుడే నేను ఉండదు. 2 కలవాలి. ఈ నేను 2 కలిసిన రోజే జీవితానికి పరమార్థం అనేది గురువుల దగ్గర నేర్చుకుంది. ప్రతి ప్రపంచ విషయాల్లో మనం ఒకటి కోరుకుంటాం, మనం ఒకటి ఏదో సాధించాలో ఈ నేను లేచుద్ది అనుకుంటాం. ఇది జరగపోతే బాధపడుతున్నాం. అప్పుడు ఇంకోటి జరుగుతుందిగా. అది భగవంతుడు నేను. ఇప్పుడు 2 నేనుల్లో అనుకున్నా జరుగుద్ది, నువ్వు 2 అనుకుంటా, అది జరగదు భగవంతుడిది. ఇప్పుడు మేమేమనుకున్నామంటే మేము అనుకున్నా జరగనివ్వక హ్యాపీ. అది మాట చెప్పాలంటే ఏ జరిగినా యాక్సెప్ట్ చేసే డేర్ మనలో ఉండాలి. రామలక్ష్మణ్ గారు, మీరు స్పిరిచువల్గా ఇప్పుడు ప్రజెంట్ జీవితం లైఫ్ మీరు చెప్పిన మాటలన్నీ కూడా జనాలకి రీచ్ అవుతాయి అనుకుంటున్నాం. ఫైనల్గా మీరు స్పిరిచువల్గా ఉండాలనుకున్న వాళ్ళు, మారాలి అనుకున్న వాళ్ళకి ఫైనల్గా చెప్పే వాట్స్ ఏంటి? చెప్పిన మాటలు అన్నింటిలో కూడా ఇవి ఉన్నాయి, బట్ స్పెషల్గా చెప్తాం. స్పెషల్గా ఎండ్లో మీరు గుర్తుకునేలాగా మన పుట్టుకు మరణం, అసలు మన పుట్టింది మరణించేది, ఈ మధ్యలో నాటకం ఏంటి, ఈ మూటిని మనం తెలుసుకొని కానీ మనం దేహాన్ని సలిస్తే చాలా ఈజీగా ఉండదన్న సత్యాన్ని మేము తెలుసుకున్నాం. సత్యం ఇది ఈ నాటకం తెలియకుండా బయట ప్రపంచంలో నాటకంలోనే ఉండిపోతే లాస్ట్ ఈ క్లైమాక్స్లో వచ్చినప్పుడు అప్పుడు దొరకదు. ఈ నాటకం నీకు స్కింప్లే దొరకదు. అందుకే ఈ నాటకాన్ని నీ జీవితం అయితే నీ కొనసాగిస్తూ నీ ఫ్యామిలీలోని సంసారంలోని జీవితం, భౌతిక జీవితంలో ఎంజాయ్ చేస్తూ సంసారంలో డబ్బులు సంపాదించుకుంటూ ఒక్క స్టెప్పు నీకు సమయం దొరికినప్పుడు సండే టైంలోనైనా ఇట్లా గురువుల్ని కొంచెం మంచి బుక్స్ ఇలా చూసి అసలు ఏంటి అని సత్యాన్ని తెలుసుకుంటే చాలా బాగుంటుందని సత్యాన్ని మేము తెలుసుకున్నాం, మేము అనుభవిస్తున్నాం, మేము ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాం అన్నమాట. సత్యాన్ని చెప్పడం కోసం చేసింది. అందుకని చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికి కూడా ఇప్పుడు మాట్లాడిన మాటల్లో
మీకు ఏదైనా ఉపయోగకరంగా ఉంటే మీరు వాడుకోండి. ఇది మీకు ఇబ్బందికరంగా ఏమైనా ఉంటే మీ పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించమని అడుగుతూ సెలవు తీసుకుంటున్నాం. మేము బాగా మాట్లాడితే క్రెడిట్ గోస్ టు మా గురువులది. ఏదైనా అవసరాలు వెలిగితే ఈ తెలియని అమాయకులదని మీరు క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గ్రేట్. అదే చూసారు కదా రామలక్ష్మణ మాస్టర్ చేసినటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం. దాని తర్వాత మరో కోణం సెషన్ 2లో చూద్దాం. ఆల్రెడీ మనం స్పిరిచువల్గా వాళ్ళ జర్నీ ఎలా ఉంది, వాళ్ళ ప్రజెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉందనేది మనం సెషన్ 1లో తెలుసుకున్నాం. సెషన్ 2 ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలుగు వన్ కోసం వాళ్ళ కెరియర్ గురించి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇప్పుడు రామలక్ష్మణ మాస్టర్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఎందుకంటే సుదీర్ఘమైన సినీ ప్రస్థానం మీది. మీరంటూ తెలియని వాళ్ళంటూ తెలుగు ప్రేక్షకులు ఎవరూ లేరు. అలానే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలోనూ పనిచేశారు మీరు. రామలక్ష్మణ మాస్టర్ అంటే స్టంట్ కొరియోగ్రాఫర్స్ అనేది ఒక పేరు తీసుకొచ్చారు, దానికి ఒక గౌరవం తీసుకొచ్చారు వృత్తికి. థ్యాంక్ యూ. ఫస్ట్ మీరు అసలు ఈ జర్నీలోకి రావడానికి మీకు స్టంట్ కొరియోగ్రాఫర్గా మారాలి అని చెప్పేసి ఉత్ప్రేరణ జరిగింది ఎక్కడి నుంచి సార్? ఏంటంటే మాది ప్రకాశం డిస్టిక్ కారంచేడు మండలం నందిగుంటపల్లి చిన్న గ్రామంలో మేము జన్మించాము. మేము 5 సంతానంలో లాస్ట్ సంతానంగా జన్మి. ఓకే. అక్కడ కొంచెం ఆర్థికం వల్ల మేము పెద్ద స్కూల్కి అది వెళ్ళలేదు, చదువు లేదు. అలా మా జీవితం కొనసాగుతున్న సమయంలో అక్కడ ఫస్ట్ మేము ప్యాంట్ వేసుకోవాలని గోల్ మాది. ఓకే. సినిమా హీరోలు అందరూ ప్యాంట్ వేసుకుంటారు, మనం వేసుకోవాలి. ప్యాంట్ వేసుకోవాలంటే ఊర్లో ఎగసాయం పనులు చేస్తుంటే లుంగిలు డైర్లతో పని చేయాలి, పొలం పనులు చేయాలంటే మాది అంతా కొంచెం వరి పండించే ఏరియా. అంటే ఏం బయట ప్రపంచానికి వెళ్ళాలి అని ఒక మంచి ప్రేరణ వచ్చింది. అప్పుడే పెళ్ళి చేయాలని మా వాళ్ళు అప్పుడు అనుకున్నారు. లేదు ఏదో మనం సాధించాలి అనేది ఒకటి అన్వేషణ. ఇది కూడా మనం అన్వేషణలోనే అప్పుడు మిలిటరీకి వెళ్దామా, చదువు లేకపోతే మిలిటరీకి తీసుకెళ్ళేవాడు ఆ టైంలో. కానీ మేము వెళ్ళే టయానికి మినిమం 10th అన్న ఉండాలని అన్నారు, మమ్మల్ని పంపించేశారు. ఓకే. ఆడ నుంచి ఏదో ఒక గూట్లో పక్షికి రెక్కలు వస్తే ఎలా మనం బయటికి వెళ్ళాలనుకుంటామో ఆ విలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోవాలనేది ఒక చిన్న ఉండేది. అక్కడ నుంచి అన్వేషన్స్లో మా నాన్నగారికి థాట్ వచ్చింది. ఓకే. మా నాన్నగారు ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు ఫ్రెండ్. ఓకే. ఓకే. ఆయన కోడి పందాలు వేస్తారు. అప్పుడప్పుడు సంక్రాంతి పండుగ మా రాజు మాస్టర్ గారు మా ఊరు వచ్చాడు కోడి పందాల కోసం, సరదాగా ఆయన వచ్చారు. వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యి ఇట్లా మా వాళ్ళు కూడా వస్తారు అంటే అప్పుడు కరసాధన, ఈ బండ్లు లేపటాలు ఇట్లా అన్నీ కొంచెం నేర్చుకున్నాం. కొంచెం ఫిజికల్గా ఫిట్నెస్గా ఉన్నాం. మా నాన్నగారు ఐడియాతోటి మేము 86 రాజు మాస్టర్ గారు పర్మిషన్ తోటి 86 చెన్నై వెళ్ళాం. ఓకే. రైల్వే స్టేషన్లో 35 రూపాయలు ప్యాంటు కొనుక్కొని అక్కడ రైల్వే స్టేషన్ దాకా లుంగిలో వెళ్ళి రైల్వే స్టేషన్లో కొనుక్కొని ఫస్ట్ టైం చెన్నై సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కాం. ఇది మా జీవితం ఫైన్. 86లో స్టార్ట్ అయింది. 86, 87 అంటే నాకు తెలిసి ఇప్పుడు 38 సంవత్సరాలు, దాదాపు 37-38 సంవత్సరాలు. చెన్నైలో ఫస్ట్ మిమ్మల్ని పిక్ చేసింది ఎవరు? మీకు అవకాశం, మొదటి అవకాశం ఎలా వచ్చింది? అంటే 86కి వెళ్ళి ఒక 2-3 సంవత్సరాలు ఫైటర్గా చేసి 89 ఫైటర్గా మేము ఫిల్మ్ చేసింది. అంటే మా రాజు మాస్టర్ ఉన్నారు, దగ్గర తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని ఫైట్లు నేర్పి 89 ఫైట్ మాస్టర్గా ఫైటర్స్గా కార్డు ఫైటర్గా తీసుకున్న తర్వాత నా నుంచి చిన్నగా మేము ఫైట్లు చేస్తూ ఉండగా కొంచెం ఇద్దరం ఒక రకంగా ఉన్నందువలన కొంచెం ఐడెంటిఫైగా వేయం. ఓకే. గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అక్కడ కొంతమంది సోలో ఫైట్ చేస్తున్నారు, కొంతమంది సోలో ఫైట్ దినేష్ వీళ్ళందరూ అనేవాళ్ళు, పొన్నాంబలం అని ఉండేవాళ్ళు, ఫ్రెండ్షిప్ అయ్యేవాళ్ళు అనమాట. వాళ్ళు ఫైటర్గా ఉండి సోలో ఫైట్గా మారారు. ఓకే. అప్పుడు మనం కూడా ఫైట్ నుంచి డిఫరెంట్లో మారదామని చెప్పి ఒక 3 years తర్వాత మేము ఎక్సర్సైజ్ చేసి కిక్స్ చేసుకొని ఇద్దరు ఆల్బమ్ తీసుకుని అట్లా తిరుగుతూ యాక్ట్ చేద్దాం అనుకున్న సమయంలో అప్పుడప్పుడు అనుకుంటూ ఫైట్ చేస్తూ దాన్ని చేస్తున్న సమయంలో అప్పుడు మాకు సురేష్ గారు, పాత హీరో సురేష్ అన్న ఫ్రెండ్ అక్కడ ఫైటర్గా ఉండప్పుడు రాజు మాస్టర్ దగ్గర. ఓకే. తెలియని ఒక అనుబంధం ఉండేది మా దగ్గర. ఓకే. అట్లా యాక్ట్ చేద్దామని మేము రొటేషన్ చేస్తున్నప్పుడు పెద్ద యాక్టింగ్ అనేది మరి సక్సెస్ఫుల్ అవలా. అవునన్నప్పుడు ఏంటి అని అనుకుంటున్నప్పుడు గబక్కన కొంతమంది అన్నారు ఫైట్ మాస్టర్ అవ్వచ్చు కదా, ఎందుకు యాక్టింగ్ అని పక్కన పెట్టినా అంటే అప్పుడు ఫైట్ మాస్టర్ అవుదామంటే ఈ కెమెరా యాంగిల్స్ ఏంటి పెద్ద లెన్స్ పెద్దగా తెలియదు. సరే ఆయనతో వచ్చి మనకు తెలిసి సురేష్ అన్న గారు ఉన్నారే, అన్న అడిగి చూద్దాం. అంతకుముందు ఏమన్నా అంటే సురేష్ అన్న అంతకుముందు ఫైట్ మాస్టర్ విజయ్ మాస్టర్ అయితే ఆయన తీసుకెళ్ళి పరిచయం చేసాం, అన్న ఇట్లా ఫైట్ మాస్టర్ విజయ్ అవ్వబోతున్నారని. మన విజయ్ ఉన్నారు కదా, అవును,
లోపల పిలిచాడు, అరే ఎదవల్లారు మీరు అవ్వచ్చు కదా అని ఎవరు తీసుకొస్తారేంటి అనేవాడు. కానీ మాకు అలాంటి ఐడియా లేదులే అని అన్నాం. ఓకే. అంటే 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్ళి అన్న అడిగాము. అప్పుడు శివుడు అనే సినిమాకి ఫస్ట్ అన్న హైదరాబాద్లో జరుగుతుంది. ఫోన్ చేస్తే నేను సినిమా స్టార్ట్ అవుతుంది, డెఫినెట్గా రండి, మీరు నా లేట్ చేసింది తప్పు అయింది రండి అని అన్నాడు. ఓకే. నేను 2001 ఫైట్ మాస్టర్ అయ్యి హైదరాబాద్ రావడం జరిగింది. శివుడు అనే సినిమా ఫస్ట్. శివుడు అనే సినిమాకి ఫైట్ మాస్టర్కి రంగప్రవేశం ఏమంటారు దాన్ని? అవును, తెరంగేట్రమనో రంగప్రవేశం అంటారు. ఆయన మా సురేష్ అన్న గారు మాకు అరంగేట్రం చేశాడు. ఈ సందర్భంగా మన సురేష్ అన్న హీరో గారికి సురేష్ అన్న మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్పాలి. ఓకే. ఆయనకి రుణపడి ఉన్నాం. ఓకే. అంటే సినిమా ఫీల్డ్కి వెళ్తానికి మా రాజు మాస్టర్ గారు ఫైట్ మాస్టర్గా మొదట అవకాశం సురేష్. మొదట బాగా గుర్తింపు తెచ్చిన ఇక తిరిగి చూసుకో పని పడలేదు అనుకున్న సినిమా సార్? 3 కంటిన్యూ. అంటే ఇప్పుడు ఏంటంటే సురేష్ అని అవకాశం ఇచ్చారు కానీ ఆ సినిమా స్టార్ట్ అయ్యి మధ్యలో కొద్దిగా బ్రేక్ అయింది. ఓకే. బ్రేక్ అది రిలీజ్ అవ్వడానికి కొద్దిగా లేట్ అయ్యింది. ఓకే. లేట్ అయ్యి అప్పుడంతా ఆర్థికంగా అంతా బాగా డౌన్ అయిపోయి బాగా ఇబ్బంది పడి మళ్ళీ ఈ జాబ్ కరెక్ట్ కాదు మళ్ళీ వెనక్కి వెళ్దాం అన్న స్థితికి వచ్చి తర్వాత మళ్ళీ ఇంకొక ఎంట్రీ పూరి జగన్నాథ్ గారు. ఏ సినిమా అంటే ఇది? ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, ఈడియట్, అమ్మనాల తమిళమ్మాయి 3 సినిమాలు కంటిన్యూ హిట్, బ్యాక్ టు బ్యాక్ హిట్లు. అది అందరి కెరీర్లు మార్చేసింది. పూరి గారి కెరీర్ ఒక లెవెల్కి వెళ్ళింది. రవితేజ గారు, తర్వాత మన మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు, కెమెరామెన్ వాళ్ళంతా ఉన్నారు, శ్యామ్ గారు, వీళ్ళంతా టోటల్ మా లైఫ్ ని మార్చింది అనమాట. యూనిట్ మొత్తం మారిపోయింది. ఓకే. దాని తర్వాత నిలదొక్కున్నారు. అవకాశం రావడం ఒక ఎత్తు, సద్వినియోగం చేసుకోవడం ఒక ఎత్తు, దానికి పడే స్ట్రగుల్ ఉంటుంది. ఎందుకంటే మీ మీద కాన్ఫిడెన్స్ వస్తే తప్ప మీకు అవకాశాలు అనేది ఎవరు అట్లాంటి సందర్భాల్లో ఏమన్నా ఎదుర్కొన్నారా? అంటే ఐ మీన్ ఆఫీసులకి వెళ్తే తర్వాత చూద్దాం లేకపోండి అని చెప్పేసి లోపల రానికుండా. ఎందుకంటే ఎదుర్కొన్నారని కాదు, ఎదుర్కొంటున్నావు అన్నమాట. ఎదుర్కోవాలి. ఎందుకంటే పెద్దగా చదువు లేదు, జర్నాలజీ లేదు. అవును. తెలుగు మాట్లాడడం క్లారిటీగా వచ్చేది కదా. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు కదా, మాట్లాడే విధానం. అంటే ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం ముందు కొద్ది బాగా తగలేవు. తిరిగి ఆఫీసులకి వెళ్ళటం, వాళ్ళు పట్టించుకోకపోవడం, అయిపోవడం అని చాలా మంది. పూరి గారు ఎట్లా కనెక్ట్ అయ్యారు మీకు? పూరి గారు కనెక్ట్ అయ్యిందంటే భగవంతుడు కనెక్ట్ చేశాను. ఓకే. ఒక 6 నెలలు గ్యాప్ వచ్చిన తర్వాత బాగా ఆర్థికంగా ఇబ్బంది పడతామంటే ఆ రోడ్ లో నడుస్తున్నాం. సత్యసైనికం శ్రీనగర్ కాలనీ నడుస్తూ వచ్చే బైక్ నిరుత్సాహంగా జీవితం అంతా ఓడిపోయి మళ్ళీ తిరిగి చెన్నై వెళ్ళిపోదామా అనుకున్న టైంలో మన నాగబాబు అన్న మేకప్ మ్యాన్ ఎదురొచ్చారు. ఆయన నడిచి వెళ్తున్నారు. ఏంటన్నా ఇంటి ఏం లేదు, అట్లా వెళ్ళిపోదాం అనుకుంటున్నాము, మాకేమి వర్క్ రావట్లేదు అన్న ఫ్రెండ్షిప్ చెప్పాం. పూరి సినిమా, పూరి గారు ఏదో కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నారు, తెలియదు మాకెవరు తెలియదు, అక్కడికి వెళ్ళండి అన్నాడు. ఎక్కడంటే ఇక్కడ అమీర్పేటలో ఒక ఆఫీస్ ఉండేది మనకి. అక్కడ నేరు అక్కడికి వెళ్ళేటప్పుడు ఆయన ఆఫీస్లో ఏదో కంప్యూటర్ ఏదో చూస్తున్నారు. లోపలికి వెళ్ళాం. సార్ మేము ఫైట్ మాస్ అవ్వాలనుకుంటున్నాం సార్, ఛాన్స్ ఇవ్వడం సార్ అన్న. మాకెళ్ళి డీటెయిల్స్ చూడాల, అలా కంప్యూటర్ అప్డేట్ చేసుకుంటే ఏదో చూస్తూ మన సినిమా చేతిలో పడి అన్నాడు. డౌట్, ఇది నిజంగా అన్నాడా జోక్ అన్నాడా డౌట్. సరే మీరు రవితేజ కలవండి అన్నాడు. అప్పుడు ఆయన ఇట్లు 7 బండి షూటింగ్ చేస్తా. రవి గారు ఒక చిన్న బండి వేసుకొని వచ్చాడు. 800 బండి కారు వేసుకొచ్చారు. ఎక్కడ ఫిల్మ్ నగర్ ఆఫీసు, మన శంకర్ మన ఎడిటింగ్ ఆఫీస్కి ఏదో ఉంది అక్కడ. అక్కడికి వెళ్తేప్పుడు ఎదురొచ్చారు. నమస్తే సార్ అన్న. ఎవరే పిల్లలు ఏం బాగున్నారు, ఎవరైనా సార్ ఇట్లా జగన్ గారు మిమ్మల్ని కలమన్నారు సార్ అన్నాడు. సూపర్, ఇరగొడదాం ఫండి అన్నాడు. నిజమన్నారు జోక్ అన్నారు, మాకు డౌట్లు. అట్లా వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం సినిమా పబ్లిక్ గార్డ్లో 1 డే ఫైట్ ఇచ్చారు. 1 డేనే అవకాశం లేదు అని అంటే 1 డేలో నేను ప్రూవ్ చేసుకున్నాను. ఓకే. అలాగా ఈడియట్ మంచి ఒక యాక్షన్స్కి న్యాచురల్ ఫైట్, స్టిక్ పెట్టి కొట్టించారు కదా. అదే రకరకాల ఫైట్లు. ఫస్ట్ టైం ఈడియట్ సినిమా చూసి రాజమౌళి గారు ఫోన్ చేశారు. కొత్తగా ఉండే డిచ్ తోడు కొట్టి అయి కొట్టే అని చెప్పి రాజమౌళి గారు అప్పుడు ఫస్ట్ టైం ఫోన్ చేశారు. అప్పుడు ఇంకా డైరెక్టర్ అవ్వాలి రాజమౌళి గారు. ఓకే, థ్యాంక్స్. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తర్వాత చూసి ఆయన స్టూడెంట్ నెంబర్ 1 మాకు అవకాశం ఇచ్చారు. ఓకే. కొన్ని కారణాల వల్ల మేము చేయలేక వేరే వాళ్ళు చేశారు. కానీ ఆ మాట నిలబెట్టుకుని మాకు ఇచ్చారనమాట. ఓకే ఓకే. ఆ తర్వాత విక్రమార్కుడు మన రాజమౌళి గారు. ఆ తర్వాత సినిమా చేశారు. రవితేజ గారు కెరీర్ స్టార్టింగ్ అది. మా లైఫ్ లో అన్న ఎక్కువ, మా జీవితంలో ఎక్కువ సినిమాలు చేసిన రవి గారితో. అంతేనా? ఓకే.
రవితేజ గారు చూసుకుంటే ఇప్పుడు రవితేజ గారి కెరీర్ ఒక మాస్ మహారాజుగా ఎదిగారు, ఆయన సినిమాలన్నీ చేశారు. మొన్నటి టైగర్ నాగేశ్వరరావు వరకు కూడా మీరే కదా? 70% సినిమాలు ఆయన చేశారు. ఏంటి మీరు ఎదిగారు, రవితేజ గారు గ్రోత్ పెరిగింది. రవితేజ గారు పరిచయమైన రోజు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి అసలు? రవితేజ గారి గురించి ఏం చెప్తారు? ఎనర్జీకి బాల్ అంటారు ఆయన్ని. ఎస్, ఎనర్జీ ఏం లేదు. ఆయన ఏంటంటే చాలా ఫ్రాంక్గా ఉంటాడు, ఓపెన్గా మాట్లాడతాడు. అది చాలా వర్కే. ఆయనకి రెండో ప్రపంచం తెలీదు. సినిమా. ఓకే. అలాంటి ఒక మనిషి. అందుకని కరెక్ట్గా ఆ సినిమాని లవ్ చేస్తున్నాడు. ఆ సినిమా అంటే ఆ సినిమాలో రావడానికి కోసం ఆయన ఎంత సగులు పడ్డాడు, అదే సగులు మేము పడ్డాం. అర్థమైందా? వచ్చినప్పుడు దాన్ని వేస్ట్ చేసుకోకుండా ఉండటమే అన్నమాట. అందుకని మా ఫ్రెండ్షిప్ ఇప్పుడు దాకా కూడా ఫ్రెండ్షిప్ గానే అప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు అలాగానే ఎక్కువ పూసి రాసుకోవాలి లేకుండా. ఎస్, వర్క్ ఈజ్ వర్క్, రెస్పెక్ట్. అందుకే ఇప్పుడు కూడా ప్రజెంట్గా ఈగల్లో కూడా చేసాం. చిన్న ఫైట్ ఒకటి 2 ఫైట్లు చేసాం ఈగల్లో. ఓకే, గ్రేట్. మంచి సినిమా అది. యాక్షన్ పేరు వచ్చింది, మంచి యాక్షన్ పేరు వచ్చింది. రాజమౌళి గారితో కాంబినేషన్లో స్టూడెంట్ నెంబర్ 1 చేయాల్సిన చేయలేకపోయి ఉన్నారు. దాని తర్వాత రాజమౌళి కాంబినేషన్లో చేసిన సినిమా ఇది ఫస్ట్ మగధీర. మగధీర అంటే అన్ని ఫైట్ చేయలేదు, ఇంటర్వల్ బ్యాంగ్ గాను క్లైమాక్స్ ఏదో చేసాం. 100 మంది ఫైట్. అది 100 మంది ఫైట్ క్లైమాక్స్. హెలికాప్టర్. ఓకే. మాకు సింహాద్రి మమ్మల్ని బుక్ చేశాడు రాజమౌళి గారు, సింహాద్రి. అప్పుడు మేము హీరోలుగా సినిమా యాక్ట్ చేయడం, ఏదో సినిమా ఒక సైన్ చేసాం. ఓకే. వాళ్ళకి ఒక 40 days మేము వెళ్ళాల్సి వచ్చింది. ఆయనకి ఫుల్గా ప్రెగ్నెంట్ లేకపోతే అప్పుడు మేము సార్ అంటే మేము తప్పుకున్నాం. దాన్ని ఫైట్ మాస్టర్ విజయ్ చేశారనమాట. ఓకే. ఆ తర్వాత విక్రమార్కుడు చేసాం రాజమౌళి గారితో. త్రిబుల్ ఆర్ కూడా ఏదో అవకాశం వచ్చి మరి వదులుకున్నట్టు. మేము వదులుకోవడం కాదు, అప్పుడు మేము ఫ్యాక్టరీ కూడా చేసాము. ఇంటర్వ్యూ ఫైట్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు దాన్ని. ఇప్పుడు రామ్ చరణ్ గారికి ఆ షెడ్యూల్ అంతా ఒక 40 days షెడ్యూల్ అంతా ఉన్నారు. అప్పుడు మజిల్స్ పట్టింది రామ్ చరణ్ గారికి. ఓకే. షెడ్యూల్ కొంచెం పుష్ బ్యాక్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ డేట్స్ కుదరలేదు మీ డేట్స్ అవి. ఎందుకంటే అది గ్లోబల్ రీచ్ ఉన్న సినిమా కదా, మిస్ అయ్యామని ఏమైనా ఫీల్ అయ్యారా? అంటే ఇప్పుడున్న పొజిషన్లో అయితే మీరు నాకు తెలిసే సిచ్యువేషన్లో ఫీల్ అయ్యి ఉండరు ఇప్పుడున్న మైండ్ సెట్కి. అంటే ఏది ప్రాప్తం అది ప్రాప్తం అన్న సంగతి అర్థమైన తర్వాత మిస్ అయ్యామని బాధ అనేది ఎప్పుడు లేదు. ఏది దొరుకుతుందో ఏది వస్తుందో అది ప్రసాదంగా ఆనందంగా. సౌత్ ఇండియాలో ఉన్న సూపర్ స్టార్స్ అందరితో చేశారు, బాలీవుడ్లో కూడా చేసినట్టున్నారు కదా. అయితే మీరు చెప్పగానే బ్లైండ్గా నమ్మి చేసేది ఎవరు సార్ ఆర్టిస్టుల్లో? స్టంట్స్ అంటే రిస్క్ ఉంటుంది కదా ఎక్కువ. బ్లైండ్గా నమ్మి చేసేది మేము ఏం చెప్పినా అది ఎందుకు అనకుండా చేసేది మాకు ఫస్ట్ రవితేజ గారు. ఓకే. అబ్బాయిలు ఏది చేసినా మంచిగా చేస్తారనేది ఒక చిన్న కాన్ఫిడెంట్ లెవెల్ మా మీద ఒక నమ్మకం ఉంది. అలాగా ఇప్పుడు కూడా అట్లే మేము ఏం చెప్పినా మ్యాక్సిమం హీరోలందరూ కూడా ఏంటంటే ఒకప్పుడు డూపులు వాడేవాళ్ళు కదా. అంటే ఇప్పుడు ఈ స్లో మోషన్ హై స్పీడ్ కెమెరాస్ వచ్చిన తర్వాత ఆడియన్స్ గుర్తుపట్టేస్తున్నారు. మ్యాక్సిమం మేము లైవే 100% ట్రై చేస్తాం అనమాట. అంటే న్యాచురల్గా ఆర్టిస్టులతో చేయడానికి కోసం. సోలో ఫైట్ బాగా గుర్తు నాకు. ఎన్టీఆర్ గారి ఆది సినిమా ఉంది, అదిలో లాస్ట్ క్లైమాక్స్లో ఫైట్ ఉంది, మీ ఇద్దరే కదా, ఇద్దరు హీరోకి. బాగా మీకు తెరపైన గుర్తింపు తెచ్చిన సినిమా చెప్పమంటే ఏం చెప్తారు? తెరపైన యాక్ట్ చేసిన సినిమాలో యాక్ట్ చేసిన సినిమా అదే మొదటి ఆది సినిమా. ఇట్ ఏదైతే ఇట్ అయిందో అదే గుర్తింపు తెచ్చింది. ఎంత చేసిన ఇట్ అవ్వలేదంటే టేస్ట్ గా. ఇప్పుడు మీరు ఆయనతో కలిసి ఆ సినిమాలో యాక్ట్ చేశారు, తర్వాత కొరియోగ్రాఫర్ గా చాలా సినిమాలు చేస్తుంటారు కదా ఎన్టీఆర్ గారి. బృందావనం దగ్గర నుంచి బృందావనం అవన్నీ చేసాం. బాగా మాకు అరవింద్ సమేత మంచి పేరు తెచ్చింది ఎన్టీఆర్ కాంబినేషన్. మా కాంబినేషన్స్ అరవింద్ సమేత ఫస్ట్ ఫైట్ కదా, ఫస్ట్ ఫైట్ అండ్ అన్ ఫైట్స్ లో చాలా సినిమాలు చేసాం. ఆది సినిమా అప్పుడు చూసిన ఎన్టీఆర్, ఇప్పుడు మీరు అరవింద్ సమేత చూసిన ఎన్టీఆర్కి చేంజ్ ఏం కనపడింది సార్? అంటే వాళ్ళు లెవెల్ పెరిగిపోతుంది కదా, స్టెప్ 1 by 1. ఆ గ్రోత్ అయినా ఇంకేం చేంజ్ కనపడలేదా? త్రిబుల్ తోటి అంతా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు స్టార్ అయిపోయారు కాబట్టి నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయారు. అంత ఆనందపడతాం. ఓకే. మన పిల్లలు పెరుగుతుంటే ముచ్చట పడుతుంటే, తల్లిదండ్రులు పిల్లలు పెరుగుతుంటే వాళ్ళు పెద్ద చదువులు జాబులు వెళ్తుంటే ఎంత ఆనందపడతాం. ఇట్లా మన సినిమా అనే ప్రపంచమైన పిల్లలు పెరుగుతుంటే తెలుగు ఇండస్ట్రీ ఎక్కడో అన్ని లాంగ్వేజ్ల్లో తెలుగు ఇండస్ట్రీ ఫేమస్ పోతే అంత ఆనందపడాలి కదా మనం. ఆనందపడాలి ప్రతి మనిషి కూడా. ప్రతి మనిషి ఎదుగుదల చూసి సంతోషపడాలి. ఫైట్ కంపోజిషన్లో ఏ సినిమా అయినా సరే, ఏ విషయంలో అయినా సరే టెక్నాలజీ మారుతుంది, సినిమా పెరుగుతుంది, రోజు రోజుకి అప్డేట్స్ వస్తున్నాయి. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఎలా అప్డేట్ అవుతారు? మీకు ఒక గైడ్ లైన్ ఏంటి? అంటే ఏంటంటే ఏ లాంగ్వేజ్ వెళ్ళినా, ఏ వెళ్ళినా, ఏ
అప్డేట్ అయినా కానీ ఎమోషనల్ అనేది ఒక చిన్న బ్యాక్ డ్రాప్ ఉంటుంది, ఎమోషనల్ బేస్ అనేది ఒకటి ఉంటుంది. అవును మేము దాన్ని ఎక్కువ తీసుకుంటాం. దాన్ని బేస్ చేసుకొని టెక్నాలజీ వాడతాం. ఓకే, ఈ రూమ్ టెక్నాలజీ వెళ్ళామనుకోండి, ఎమోషనల్ లేకపోతే అంత వర్కౌట్ అవ్వట్లేదు. ఆడియన్స్ ఇది కనెక్టింగ్, ఎమోషనల్ కనెక్ట్, ఆడియన్స్ టచ్ చేస్తే కానీ ఏం టెక్నాలజీ వాడినా కనెక్ట్ అయిపోద్ది అనేది మేము ఆ ఎమోషనల్ బేస్ని ఎక్కువగా చేసి వెళ్తుంటాం. మేము ఇంగ్లీష్ సినిమా చూస్తుంటాం, ఇంగ్లీష్ సినిమాలు చూస్తాం. రిఫరెన్స్లు తీసుకుంటారా? ఓకే. ఇప్పుడు అన్ని టెక్నాలజీ, ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయితే ప్రపంచమంతా చూస్తున్నారు, టీజర్ రిలీజ్ అయితే. అందుకని అన్ని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. టెక్నాలజీ మారిపోయింది, సినిమా రేంజ్ స్పాన్ ఎదిగింది, దాని తగ్గట్టుగా ఏదో చేయాలి. నాకు తెలిసి అఖండ గట్టి పేరు వచ్చినట్టుంది కదా. అఖండాలు మేము కొంచెం ఎక్కువ చేయలేదు, 2 ఫైట్లే చేసాం. అఖండాలో చేసిన ఫైట్ సగం ఫైట్ పీటర్ మన అసిస్టెంట్ శివ మాస్టర్. అట్లా సగం కూడా చేస్తారా? అంటే డేట్స్ కొన్ని ఉంటాయి, కొన్ని కుదరకపోవటం, డేట్స్ అట్లా ఉంటే సహాయం జరుగుతుంది. ఓకే. అంటే కొంచెం సినిమా రిలీజ్ దగ్గరికి వస్తే ఆ సమయంలో మనం అట్లా బాలయ్య గారితో ఎక్కువ సినిమాలు చేసినట్టున్నారు కదా, ఎక్కువ సినిమాలు పడినాయి కదా బాలకృష్ణ గారి కాంబినేషన్లో. మమ్మల్ని ఎక్కువగా మాస్ కమర్షియల్లోకి తీసుకొచ్చింది బాలయ్య బాబు. సింహ లెజెండ్స్, డైరెక్టర్ బోయపాటి గారికి మనస్ఫూర్తి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఒక మాస్ ఫైట్ మాస్టర్గా మమ్మల్ని తీసుకొచ్చిన డైరెక్ట్ కాంబినేషన్ ఎక్కువ మా బోయపాటి కాంబినేషన్లో నాకు ఎక్కువ జరిగింది. కన్నడ చేశారన్నారు. కన్నడలో మన శివరాజ్ కుమార్ గారి అబ్బాయి పునీత్ రాజ్ కుమార్ అన్నారు కదా, పునీత్ గారు చనిపోయినప్పుడు చాలా డిస్కషన్ అయింది. ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేసే వ్యక్తి అతను సడన్గా ఇలా అయిపోయి. లాస్ట్ సినిమా మేము చనిపోయే ముందు లాస్ట్ సినిమా మేము చేసాం. జేమ్స్ మేము చేసాం. అవునా? సినిమా మేము చేసాం. ఆ సినిమాలు చాలా చేసాం మేము. ఓ గ్రేట్. ఆయన మంచి ఫ్రెండ్. మా సినిమా మేము డేట్లు లేవంటే వేరే మాస్టర్కి వెళ్ళేవాళ్ళు అనమాట. అంత మా ఫ్రెండ్ అనమాట. చనిపోయినప్పుడు ఈవెన్ కర్ణాటక స్టేటే కాదు, ఇండియా వైడ్ ఆయన చాలా మంది కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఎస్, ఎందుకంటే ఒక చిన్న సీమకు కూడా హామీ చేయని మనిషి, సేవకుడు, హెల్ప్ నేచర్స్ మనిషి, ఏది అహంకారం లేని మనిషి. చాలా క్వాలిటీస్ ఉంటాయి, గుడ్ క్వాలిటీస్ ఆయన దగ్గర. ఓకే. చాలా మందికి అంటే ఆయనకి బతికుండగా తెలియదు, చనిపోయిన తర్వాత ఇంకా ఎక్కువగా క్వాలిటీస్ బయటకు వచ్చినాయి. అందరూ షాక్ అవుతుంది. ఆయన చేసే సేవలు కానీ చదివిచ్చేవి కానీ చాలా అద్భుతం. మాకు చాలా దగ్గర ఫ్రెండ్షిప్ ఉంది. మాకు వెళ్ళారా ఆ టైంలో అక్కడికి? అక్కడే ఉన్నాము. చాలా లాస్ అది, అందరికీ పెద్ద లాస్ అది. అంటే మనకి అప్రిషియేషన్ ఏదైతే వస్తుందో దాంతోపాటు కొన్నిసార్లు ఫైట్లు అతిగా ఉన్నాయని పేర్లు వచ్చిన సందర్భాల్లో ఉంటాయి కదా. ఉంటాయి. అట్లా మీరు ఇబ్బంది పడ్డ సినిమా ఏమైనా ఉందా? కాస్త ఎక్కువ నితిన్ గారి సినిమా ఒకటే రామ్ అనే సినిమా వచ్చింది. అవును. వచ్చినప్పుడు మమ్మల్ని చాలా కామెంట్ చేశారంటే ఆ ఫైట్లు తీసాం అప్పుడు కొంచెం అంటే హీరో రేంజ్కి మించి ఎక్కువ ఎక్స్ట్రా చేశారనేది కొంచెం బిలీవబుల్గా లేదు అనేది కొంచెం వచ్చిన చిన్న ఫీల్ అయ్యాం. అంటే ఒక హీరోని బట్టి ఫైట్ కంపోజ్ చేస్తానన్నారు కదా, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక ఏదైనా ఇతని మీద వర్కౌట్ అయింది, వెళ్ళిపోద్ది, ఏది మనం కంపోజ్ చేసినా కొత్త కంపోజ్ చేసినా వెళ్ళిపోద్ది అనుకున్న హీరో ఎవరున్నారు సార్ మనకి? అది కథ హీరో. అంతేనా? కథే ఏ కథ అయితే బలంగా ఉందో అది ఏది చేసినా దానికి యాప్ట్ అవుద్ది. కొన్ని కటౌట్లు ఉంటాయి. ఇప్పుడు లైక్ ప్రభాస్ గారు ఉన్నారు, అంటే అట్టంటే ఈ కటౌట్ కంటే కూడా కథకు సంబంధం ఎమోషనల్ లేకుండా కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిపోయి ఉంటాయి కదా. మేము రెబల్ చేసాము, ప్రభాస్ గారు చూడ అన్ని ఫైట్స్ చేసాం, అద్భుతంగా ఉంటాయి ఫైట్స్. సినిమా యావరేజ్, ఎమోషనల్ కనెక్ట్ అవ్వాల, యావరేజ్ అయ్యింది. అంటే కథ హీరో సార్, కథ కరెక్ట్ అయిన మేము నమ్మేది ఎలాంటి చిన్న హీరో పెద్ద హీరో అనే కాదు, కథను నమ్ముతాం ఎక్కువగా. అది కనెక్ట్ అయితే అన్ని కనెక్ట్ అవుతాయి. అది కనెక్ట్ అవుతుంటే ఎంతమంది కనెక్ట్ చేసినా కనెక్ట్ అవ్వు. రెబల్లో అన్ని ఫైట్స్ అదిరిపోతాయి. అమెరికా బస్ స్టాండ్ ఫైట్ కానీ ఆయన సిగరెట్ తాగుకుంటా ఫైట్ చేయకుండా అదొకటి. మళ్ళీ జాతరలో ఫైట్ కానీ మీరు ఆ రోజుల్లోనే అంత బాగా కంపోజ్ చేశారంటే మామూలు విషయం కాదు. క్రాఫ్ట్లోనే కాంపిటీషన్ ఉంటుంది. మీకు కాంపిటీషన్గా ఫీల్ అయిన వ్యక్తులు ఎవరు ఉన్నారా? అదే మన కాంపిటీషన్గా ఉన్నారా, మనం చేస్తున్నాం, మన దగ్గర వచ్చేస్తున్నారు కాంపిటీషన్ వ్యక్తులు ఉన్నారా? ఉన్నారు, లేకుండా ఎట్టుంటారు. కాంపిటీషన్ కావాలి కదా. అంటే మీరు ఫీల్ అయింది ఎవరు అని? అంటే మేము ఫీల్ అవుతుంటా, ఆపోజిట్ మా నుంచి వాళ్ళు ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు మేము రాకముందు ఉన్న ఫైట్ మాస్టర్కి మేము కాంపిటీషన్ అయ్యాం. అవును, మాకు ఇంకో కాంపిటీషన్ వస్తారు. అట్లా కదా సినిమా అనేది కాంపిటీషన్ ఉండాలి, లేదంటే అదే మనిషిని నిద్ర లేపుద్ది. నిద్ర లేపాలంటే కాంపిటీషన్ ఉండాలి మనిషికి. అవతల మాస్టర్లకి ఒకటే
వాళ్ళు ఒక్కళ్ళే ఒక మైండే, యువతలో మీకు 2 ఆలోచనలు 2 మైండ్లు, 2 మైండ్లు ఏదున్నా మీ ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు. అందుకనే ఇంత దూరం వచ్చాం. ఎన్ని సినిమాలు చేశారు సార్ మొత్తం టోటల్గా? అంటే లెక్కేం లేదు, సుమారుగా ఎన్ని సినిమాలు? 200 పైన ఉంటాయి. చిన్న చిన్న పదాల నుంచి ఇప్పుడు 2001 కాడ నుంచి ఇప్పుడు దాకా ఎన్ని సంవత్సరాలు చిన్న సినిమాలు ఎక్కువ చేసాం. ఇప్పుడు ఈ పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు తగ్గినాయి. అయితే కాంపిటీషన్కి వచ్చే వాళ్ళందరూ కూడా అసలు మేము వాళ్ళని అదృష్టంగా భావిస్తాం, మనిషిని నిద్ర లేపుతున్నారని. ఇప్పుడు మీరు మన తెలుగు అంటే ఓకే, మరి అదర్ లాంగ్వేజ్కి వెళ్ళినప్పుడు ఎలా సార్ మిమ్మల్ని మీరు ఎలా గైడ్ చేసుకుంటారు? ఎలా షూటింగ్లో మీకు ఎట్లా నడుస్తుంది? తెలుగు ఒకటేనా లేకపోతే లాంగ్వేజ్ వచ్చా? అదే కన్నడ వచ్చు, కన్నడ సినిమాలు అన్ని ఎక్కువ చేసాం. తమిళ్ వచ్చు, మలయాళం వచ్చు, హిందీ కొంచెం, హిందీ ఇంగ్లీష్ కొంచెం తక్కువ మాట్లాడతాం. మీరు ఆల్రెడీ 4 భాషలు మాట్లాడేశారు, ఇంకా చాలు కదా. మేము చెన్నైలో ఉన్నందువల్ల ఇంగ్లీషు హిందీ ఏంటంటే బయటికి ఏమేమి కావాలో ఆ లాంగ్వేజ్ వరకు వచ్చు. అంటే ఎక్స్ట్రా మాట్లాడు చూడు, ఆ మాట్లాడటం అవన్నీ బయటికి చెప్పాల్సినవి, ఆయన ఏం చెప్పాల్సినవి కొంచెం సార్ కొంచెం 1 more అడగటం కానీ కొంచెం ఫీల్ ఎమోషనల్ అంటే చిన్న చిన్న భాష కొంచెం అర్థం కమ్యూనికేట్ అయిపోద్ది. ఎస్, అందుకని ఓకే చదువు లేని వల్ల ఇబ్బంది కూడా పడ్డాం కొంచెం, బట్ ఏదో ఎంతవరకు నెట్టుకొచ్చాం. రజనీకాంత్ గారి సినిమాకి అనుకుంటా మీరు ఒక ఇన్సిడెంట్ చెప్పారు, సినిమాకి అట్రాక్ట్ అయ్యాము, అక్కడ దొరికే భోజనము క్వాలిటీ, అక్కడ దొరికే రెస్పెక్ట్ కోసం అట్రాక్ట్ అయ్యామని చెప్పి. చిరంజీవి గారి సినిమా సార్ అది. అంటే ఊర్లో ఏంటంటే మనం పొల పనులు చేసినా 1 కూర 2 కూరలు ఉండేవి. ప్రొడక్షన్ అంటే అప్పుడు ప్రొడక్షన్ అప్పుడు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ చిన్న ప్లేట్లు గుంటలుగా ఉండేవి. అట్లా 5 కూరలు వెరైటీ చేశారు, అన్నం పెట్టారు, చూసాము. ప్రొడక్షన్ ఫుడ్ మరి ఇదేంటి 5 కూరలు ఏమన్నా, అన్నం కోసం పని చేయాలి, కడుపులో అన్నం పెడుతున్నారు. లేదంటే అన్నం అంటే ఏదో ఫంక్షన్కో పెళ్ళిళ్ళు. అవును అట్లాగా దేవుడు అన్ని ఇచ్చాడు. పనిచేశారు కదా చిరంజీవి గారితో చాలా సినిమాలు. అన్నయ్య మా ఫైటర్గా ఉన్నప్పుడు, ఎందుకంటే రాజు మాస్టర్ గారు చిరంజీవి అన్న ఎక్కువ సినిమాలు చేసి. అవును, అన్నయ్య గారు సినిమా, అన్నయ్య గారు 5 నెంబర్ 786 ఫస్ట్ అన్నయ్య సినిమాలో షూటింగ్ మేము చూసింది. ఇప్పుడు చేస్తూనే ఉన్నాం. ఫస్ట్ సినిమా చూడటానికి వెళ్ళి జేబు దొంగ, అన్న గురించి చెప్పింది జేబు దొంగ సినిమాలో. అని రీఎంట్రీ తర్వాత పనిచేశారు కదా మీరు. 150. ఓకే, ఆ ఎనర్జీ ఏమైనా తగ్గిందా చిరంజీవి గారు? ఇంకా ఎనర్జీ పెరిగింది ఆయనకి. ఎందుకంటే సినిమా అంటే అంత సౌండ్ లవ్ చేసిన మనిషి కదా. ఓకే, యాక్షన్ పెడితే ఇంకొక మనిషిగా మారిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మనం ప్రజెంట్ వాల్టేర్ కాడ నుంచి 1 డే తేడాతో 2 సినిమాలు రిలీజ్ అయినాయి. వీరసింహారెడ్డి, వాల్తేరు, అందులో మళ్ళీ 2 హిట్లు. అరుదైన రికార్డులు కొంత తక్కువ జరుగుతుంటాయి. ఏదో జరుగుతుంటుంది అట్లా. ఇప్పుడు కొత్త సినిమా అన్నయ్య సినిమా నెక్స్ట్ మంత్ షూటింగ్ జరుగుతుంది. విశ్వంబర చేస్తున్నారు. విశ్వంబర అదేంటి సార్ జోనర్? ఏదో మన సోషల్ ఫ్యాంటసీ అంటున్నారు, ఫైట్స్ ఇంకా అదేని సిజీ వర్క్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా. కొత్తగా ట్రై చేస్తున్నాడు మన డైరెక్టర్ వశిష్ఠ. ఎందుకంటే అతనిది బింబుసారా కొత్తగా ట్రై చేశాడు, సినిమా హిట్ ఇచ్చాడు. అవును, ప్రూవ్ చేసుకున్నాడు. తను కూడా ఒక్క రోజులో అవ్వలేదు, అది ఎక్కడ ఎంతో ఎన్ని సంవత్సరాలు కష్టపడి ప్రూవ్ చేసుకున్నాడు. చాలా మంచి కుర్రాడు. సీజీ వర్క్ ఆమె గ్రిప్ ఉంది అతనికి. ఓకే, విశ్వంబర చేస్తున్నారన్నమాట అయితే ప్రెస్టైజ్ ప్రాజెక్ట్. చిరంజీవి గారికి కూడా అట్లాంటిది కళ. సైరా అప్పుడు చెప్పారు నాకు ఇట్లాంటి జోనర్లో సినిమా చేయాలని కళ అని చెప్పారు. గ్రేట్ అండి. అయితే మరి ఇప్పుడు ఆయన నటవారసుడు కూడా వచ్చారు. ఆయన కూడా తండ్రికి తగ్గ తనయుడు, తండ్రిని మించిన తనయుడు లాగా ఆయన జర్నీ నడుస్తుంది. రామ్ చరణ్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? రామ్ చరణ్ గారు ఎలా ఉంటారు? చాలా బాగా ముచ్చటగా మనిషి, చాలా పద్ధతిగా మనిషి. ఎందుకంటే 2 జనరేషన్లతో పనిచేసిన వ్యక్తులు మీరు. ఇటు చూసుకుంటే రామ్ చరణ్ గారితో చిరంజీవి గారితో, ఇంకొక పక్క చూసుకుంటే బాలకృష్ణ గారితో ఎన్టీఆర్ గారితో. నాకు తెలిసి రేపు మోక్ష ఎంట్రీ అంటున్నారు, మోక్షతో పనిచేస్తారనుకుంటా. నేచర్ భగవంతుడు వాళ్ళు డైరెక్టర్లు వాళ్ళందరూ నచ్చితే చేస్తాం, మాకు అభ్యంతరం ఏం లేదు. ఏంటి సార్ చిరంజీవి గారికి రామ్ చరణ్ తేడా చెప్పమంటే ఏం చెప్తారు? ఏం అబ్జర్వ్ చేశారు? తేడా ఏంటి? వాళ్ళిద్దరిలో ఉన్న క్వాలిటీస్ ఏంటి? తేడా ఏమి లేకుండా ఉంటేనే ఇద్దరు ఒకటిగా ఉంటారు. ఇప్పుడు అన్నయ్య అంత గొప్పవాడో మళ్ళీ కొడుకు కూడా అంత గొప్పవాడయ్యాడంటే తేడా లేకుండా ఉంటేనేగా. అందుకని తేడా చెప్తానికి ఏం లేదు. సిమిలర్ క్వాలిటీస్, మీకు నచ్చిన క్వాలిటీ అన్నీ అన్న దగ్గర ఏముండే అన్నీ ఆయన దగ్గర ఉండే ఉండబట్టే ఏం లేదు. లేటెస్ట్ ఏమంటారా అప్డేట్ వర్షన్ చిరంజీవి గారు అప్డేటెడ్ వర్షన్ రామ్ చరణ్ అంతే. అందుకే ఇండియా లెవెల్లో వెళ్ళారు.
అంతే అప్డేట్ అన్నయ్య ఎంతవరకు అన్న ఇంకొక మెట్టుకు వెళ్ళారు. గుడ్, గ్రేట్ అండి మీరు అసలు. డాన్సర్స్ యూనియన్ నా తర్వాత ఫైటర్స్ యూనియన్ ఎక్కువ డిస్కషన్ అవుతుంది. ఎందుకు సార్ ఇది ఎక్కువ ఎప్పుడు వార్తల్లో ఉంటుంది? ఎందుకంటే ఏదో పర్సంటేజ్ బేసిస్ తమిళ్ ఫైటర్స్ అని, లోకల్ ఫైటర్స్ అని ఉన్నారా? మన లోకల్ ఫైటర్స్ ఉన్నారా? ఉండదంటే అన్ని టెక్నీషియన్స్ కంటే స్టంట్ యూనియన్ కొంచెం ఫోకస్ ఉంటుంది కాబట్టి చిన్నదైనా పెద్దగా పడుతుందేమో. కుట్లాట సంబంధించింది కదా ఇది. కుట్లాట మన జనానికి కూడా ఏం కావాలంటే గొడవలు ఉంటే బాగా ఐడెంటిఫై అవుతుంది జనానికి. కొన్ని సందర్భాల్లో షూటింగ్ ఆపి స్ట్రైకులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు తెలిసి అది బెల్లంకొండ సినిమాకి ఏదో కందిరికి ఏదో జరిగినట్టుంది. ఫైటర్స్ యూనియన్ షూటింగ్ చెన్నై యూనియన్ ఇక్కడ కొంచెం గొడవలు ఉండే. ఏదన్నా ఒక దాన్ని సాధించుకోవాలంటే కొన్ని పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. మన ఏపీ యూనియన్ అట్లాంటి పోరాటాలు చేసి సాధించి ఈ రోజు నెంబర్ 1 స్థానంలో ఉంది. మన తెలుగు యూనియన్ బాగానే ఉంది, బాగానే రీచ్ అయిందిగా. తెలుగు సినిమా ప్రపంచం, రాజమౌళి గారి సినిమాలు, ఎన్ ఫ్యాబులసిటీ. తెలుగు ఇంతకుముందు తెలుగు ఇండస్ట్రీలో ఫైట్ మాస్ స్టంట్ అనేది కొంచెం తక్కువగా ఉండేది. ఇప్పుడు గ్రోత్ అయిపోయింది. అదేలేండి. ఈక్వల్ అందరిలోకి. అంటే రేషియో ఎలా ఉండేది ఇంతకుముందు? ఎలా ఉండేది సార్ మన చెన్నై ఫైటర్స్ అయినా కానీ లేకపోతే మన తెలుగు ఫైటర్స్ రేషియో ఎలా ఉండేది ప్రతి సినిమాకి పనిచేసేటప్పుడు? అంటే ఇండస్ట్రీ ఇక్కడ కొంచెం వచ్చిన లేటెస్ట్గా అది వచ్చింది. అవును. అంటే అప్పుడప్పుడు నేర్చుకొని పికప్ అవ్వాలంటే కొద్ది గ్యాప్ కావాలి కదా. ఇప్పుడు గ్యాప్ తర్వాత ఇప్పుడు పికప్ అయింది. ఇప్పుడు మీరు ప్రజెంట్ కంటిన్యూగా చేసుకుంటున్నారు కదా సినిమాలు మొత్తం? కంటిన్యూగా వర్క్ నడుస్తుంది కదా? మీరైతే కావాలనైతే బ్రేక్ ఏం తీసుకోవట్లేదు కదా? బ్రేక్ వస్తే మీరు అటు స్పిరిచువల్కి వెళ్తున్నారు. మా సన్ను ఇప్పుడు కూడా మాకు సపోర్టింగ్ వస్తున్నాడు. ఓ గ్రేట్. ఫైట్ మాస్టర్ మాకు ఇప్పుడు మా అమ్మట ట్రైనింగ్ అవుతున్నాడు. ఓకే. ట్రైనింగ్ అవటం కదా ఆల్రెడీ. మీ ఎంతమంది సన్ అన్నారు? ఒకళ్ళ పిల్లలు? మొత్తం 4 పిల్లలు. ఒక్కో అతను మా సినిమా ఇండస్ట్రీకి మాతోటి వర్క్లోకి వచ్చాడు. మా వర్క్ స్పేర్ చేసుకుంటున్నాడు. ఇద్దరు పిల్లల? మగవాళ్ళు, 2 ఆడవాళ్ళు. వాళ్ళు మామూలుగా ట్విన్సా? వాళ్ళు మామూలు ఇద్దరు పిల్లలు అంటే మీకిద్దరు? మగ పిల్లలు పెద్దవాళ్ళు అండి? ఒక మగ పిల్లోడు, ఒక ఆడపిల్ల పెద్ద అమ్మాయి డాక్టర్ చదువుతుంది. డాక్టర్ అయిపోయింది. పెద్ద అమ్మాయి. పెద్దోడు మా జాబ్ సపోర్ట్ వస్తున్నాడు. ఓకే. చిన్నవాడు యుఎస్లో చదువుకు ఇంజనీరింగ్కి వెళ్ళాడు. ఒక అమ్మాయి లండన్లో చదువుతుంది చిన్నమ్మ. మీరు చూసారు కదా ఈ లైఫ్ని, మళ్ళీ తన అట్రాక్ట్ అయ్యి వస్తున్నారా? మీరేమైనా గైడ్ చేశారు? అది మేమేం చెప్పలేదు, వాడు ఇంట్రెస్ట్. మా ఇంట్లో వాళ్ళంతా కూడా మా ఇంట్లో వాళ్ళు డాక్టర్ చదివించాలని ప్రయత్నించారు మా అబ్బాయిని. మా అబ్బాయికి దీని మీద ఇంట్రెస్ట్ ఉండి డాడీ మీతో వస్తానని చెప్పాడు. ఓకే. ఇప్పుడు మనకు కూడా వారసత్వంగా ఉండటం కూడా మంచిది కదా సినిమా. మేము దాన్ని యాక్సెప్ట్, మనకు సపోర్టింగ్ ఉండాలి ఒక మనిషి. అవును. అందుకని అతనే ఇంగ్లీష్ సినిమాలు కానీ సీజీ వర్క్ కానీ మమ్మల్ని ఇప్పుడంతా టైం దిగాడు. లేట్ టెక్నాలజీ అతనికి కొంచెం ట్రైనింగ్ ఇచ్చాము. మాకు సపోర్ట్ ఇంగ్లీష్ అంతా మాట్లాడు. నెక్స్ట్ కొన్ని రోజులకి. ఏం పేరండి? రాహుల్. గ్రేట్. అతనికి పగ్గాలు అతని చేతికి అప్పగిచ్చి ఓకే తొందరలో స్టేజీ దిగటానికి రెడీగా ఉన్నాం. ఇండస్ట్రీలకు రావాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వారసులని తీసుకురావాలనుకునే వాళ్ళకి కూడా వాళ్ళకి ట్రైనింగ్ లాంటిది, స్టంట్స్ ట్రైనింగ్ తీసుకుంటారా? తీసుకోవాలి. మీరు ఎట్లాంటి ఏమైనా ట్రైన్ చేశారా ఎవరన్నా తెలుగు ఇండస్ట్రీ కానీ? లేకపోతే చాలా మంది మా దగ్గర చాలా మంది కుర్రోళ్ళు జిమ్ ఒకటి పెట్టాం. మాది జిమ్ ఒకటి పెట్టి అక్కడ ట్రైనింగ్ క్లబ్ పెట్టి కొంతమంది మేము ఒక 20 మంది ఫైటర్స్ మా ద్వారా కొంతమంది చేర్చాం. రజనీకాంత్ గారితో వచ్చేసారు కదా, ఈ స్పిరిచువాలిటీ ఎక్కడ నుంచి వచ్చింది? బహుశా రజనీకాంత్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే ఏంటి పరిస్థితి? రజనీకాంత్ గారు కూడా స్పిరిచువల్లో ఆయన ఒక ఫస్ట్ అవతార్ బాబాజీ ఆయన శిష్యుడిగా ఉంటారు. మేమంటే అప్పుడు అంతకుముందే మేము ఈ ఫైనల్లో ఉన్నాము. దర్బార్ షూటింగ్ చేసాం. మన డైరెక్టర్ ఆయన మురుగదాస్ గారు కాంబినేషన్. గురుగారితో రజనీకాంత్ తోటి ఎక్కువగా మేము దీని నుంచి 1 hour 2 hours డిస్కస్ చేసుకునే వాళ్ళ. షార్ట్ కట్ అంటే మా దగ్గర డిస్కస్ ఈ మాటలు చాలా ఆనందపడ్డారు. మేము చేస్తున్న మెడిటేషన్ దీని గురించి సంతోషపడి చాలా సంతోషపడ్డారు. ఆయనది ఏ మార్గం సార్? ఆయన వెళ్తున్న రాజయోగం బాబా అవతార్ బాబా. ఓకే. ఆయన దగ్గర నుంచి మీరు ఇన్స్పైర్ అయింది ఏంటి? ఆయన దగ్గర నుంచి మీరు నేర్చుకుంది? మానవుడిగా జీవితాన్ని మహాత్ముడు మారటం అంటే జీవుడు దేవుడు అవటం అంటారు కదా, దీనిలో ఉండే లక్షణం. ఇట్లాంటి విచువాలిటీకి వచ్చినామంటే ఆ గుణాలు పడతాయి. ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు, ఆయన గుణాలు ఇది ఆత్మచింతలకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే విధానం, ఆ నవ్వు, ప్రతి మనిషి వచ్చినప్పుడు ప్రతి మనిషికి లెగిసి రెస్పెక్ట్ ఇవ్వటం అవన్నీ కూడా గుణాలు, మంచి మంచి గుణాలు దగ్గర చూసాం. గ్రేట్ అండి. మనం నేర్చుకోవాలని చాలా నేర్చుకోవాలి. మనిషి ఏంటంటారు, ఎదిగే కొంది ఒదిగను అంటారు కదా,
మన చంద్రబోస్ గారు పాట పాడారు చూడు, అవునవును. అట్లాగా ఆయన దగ్గర చూస్తే చాలా నేర్చుకోవచ్చు. ఓకే. చాలా మనకేంటంటే మన ఇంట్లో వాళ్ళు ఎవరో మన తక్కువ మనిషి చూసినామంటే మనం లేకపోవడానికి కొద్దిగా అనేజికి ఫీల్ అవుతా, ఏంటో బాగున్నాం దూరం నుంచి ఆయన అంటే అందరిలో దైవత్వాన్ని చూస్తాడు. ఓకే. అంటే ఎక్కువ కాదు, మనిషిలో ఉన్న మనిషి అని అందరినీ రెస్పెక్ట్గా ప్రతి చిన్న పెద్ద అందరూ రెస్పెక్ట్గా చూసే గొప్ప మనిషి. అలాంటి ఆయన గొప్ప మనిషితోటి మేము వర్క్ చేయటం అంటే ఫైటర్గా ఒలిపాలైన సినిమాలు ఫైటర్గా వర్క్ షోలో ఫైట్ చేసాం. ఓకే ఓకే. ఈ భాస్కర్ డైరెక్షన్లో. ఓకే. ఆ తర్వాత ఛానల్ తర్వాత ఇప్పుడు ఫైట్ మాస్టర్గా ఓకే. అప్పుడు చూసినప్పుడు ఎట్లా ఉన్నారో ఇప్పుడు అలా ఉన్నారు అనమాట. ఓకే. కానీ అది మారదు అది. ఓకే. మన ఇండియన్ సినిమాకి లెజెండరీ డైరెక్టర్స్ అంటే ఇద్దరు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పొజిషన్లో 2-3 ఉన్నారు. ఒకటి మన రాజమౌళి గారు అయితే సినిమా ఖ్యాతిని పెంచింది, ఇంకొకటి శంకర్ గారు. శంకర్ గారితో వర్క్ చేసే అవకాశాలు దొరికినాయి మీకు? చేశారా, పని చేశారా? ఫైటర్గా ఉన్నప్పుడు చేశాం కానీ ఫైట్ మాస్టర్గా అవకాశం లేదు. ఓకే ఓకే ఓకే. ఫైటర్గా ఉన్నప్పుడు ఏ సినిమా సార్ అది? ఆ సినిమా సూర్య అనే సినిమాకి మేము ఫైటర్గా వర్క్ చేసాం అన్నమాట. అంటే యాక్ట్ చేసి కోడ్ యాక్టర్గా ఉన్నాడు అప్పుడు, డైరెక్టర్ అవ్వకముందు. ఆర్టిస్ట్ తీసుకున్నాడు. అప్పుడు జీన్స్ సినిమా మమ్మల్ని ఇంప్రెస్గా తీసుకున్నానని చెప్పి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఆయన. మన ఆ లైన్ ఏదైతే ఉందో చిన్న ఫీల్, మేము అప్పుడు ఆర్టిస్ట్గా ఆయన తిరుగుతుండేవాళ్ళే. మా ఇద్దరం చూసి ఒక కథ లైన్ పెట్టిందని చెప్పాడు ఇంటర్వ్యూలో చెప్పారు. మీకు ఎప్పుడు ఆ సినిమాలో చూపించినట్టు ఇబ్బందులు ఏం రాలేదా మీకు ఎప్పుడు? పొజిటివ్నెస్ మీ ఇద్దరి మధ్య, మీ ఇద్దరంటే అండర్స్టాండింగ్, ఒక తల్లి కడుపును పుట్టారు, బ్లడ్ పంచుకున్నారు, అది మీ ఇద్దరిని చూసి మీ ఇద్దరి మధ్య ఏదన్నా మనస్పర్ధలు, మీ ఇద్దరంటే ఐ మీన్ మీ ఇద్దరితో పాటు నమ్ముకొని వచ్చిన వాళ్ళు, మా వైఫ్లో చెప్పండి, డౌట్ ఎందుకు, మీ భార్యల మధ్య కానీ అభిప్రాయ భేదాలు రావటం కానీ, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం, ఇట్లాంటివి ఎదుర్కొన్నారా కొత్తలో? అంటే ఏంటంటే మన బాడీ లాంగ్వేజ్ బట్టి అవతల రిఫ్లెక్షన్ ఉంటుంది. ఓకే. ఫస్ట్ మనం సరిగా ఉంటే వాళ్ళు సెట్ అవుతారు. అదేనంటుంది. మనమే కొట్టుకుని తిట్టుకున్నాం అనుకో వాళ్ళు కొట్టుకుంటారు కదా. మనం సైలెన్స్గా మాత్రం ఒకటికి వెళ్తున్నాం అనుకో వీళ్ళు కలిసికుంటే మనకి డేంజర్ అన్నట్టు ఉంటుంది అనమాట. ఎందుకనంటే అవతాల వాళ్ళ మీద ఫోకస్ కంటే కూడా ఫోకస్ మన మీద పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ మేము అనుకుంటున్నాం. సరే అయిపోద్ది. వాళ్ళు ఏం చేశారనే వాళ్ళు మనం ఏం చేసాం. ఓకే. ఇది ఏంటంటే ఒకటేంటి అన్నదమ్ములు, మీరు ఈ సందర్భం అడిగారు కాబట్టి కలిసి ఉండడానికి ఏంటంటే అవతాలోడు ప్రతి మనిషి ఏంటంటే అవతాలోడు ఏం చేస్తాడని ఎక్స్పెక్టేషన్ చేస్తుంటాడు. మేము తెలుసుకున్నది ఏంటంటే మనం ఏం చేసాం అనేది చాలా ఇంపార్టెంట్. అవతాలోడు అనేది అవతాలోడు క్యారెక్టరేషన్ బట్టి ఉంటుంది, మనం చేసేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అంతే అనేది ఇంపార్టెంట్. ఓకే. జీన్స్ అనే సినిమా మిమ్మల్ని ఇన్స్పైర్ లైన్ తీసుకున్నాను శంకర్ గారు చెప్పారన్నారు. దాంట్లో ఒక థీమ్ ఉంది, వీళ్ళిద్దరు కవలు కాబట్టి వీళ్ళకి కవలు అయితేనే సెట్ అవుతారు, మిగతా వాళ్ళు బయట వస్తే వీళ్ళని విడదీస్తారని కాన్సెప్ట్, అది మెయిన్ కాన్సెప్ట్. మేము కూడా అదే కాన్సెప్ట్ ఫస్ట్లో అనుకున్నాము. చాలామంది అనేవాళ్ళు మీరే పెళ్ళి ముందు కలిసి ఉండేవాళ్ళే, పెళ్ళి అయితే ఇటుపోతారా అనేవాళ్ళు. పెళ్ళి ఇటుపోవడానికి అవసరమా పెళ్ళి కూడా అనేవాళ్ళు, అనుకునేవాళ్ళు. అంటే కవర్లో అయితే బాగుంటారు మనలాగే అండర్స్టాండింగ్ కోసం అని చెప్పి మేము తమిళ్లో ఉన్నాం, అప్పుడు చెన్నైలో ఉండగా పేపర్లో పెట్టాం. ఒక 10 మంది ట్విన్స్ని చూసాం. పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి చూసాం. జరిగింది. కన్నడలో చూసాం, మలయాళంలో చూసాం, తమిళ్లో చూసాం, మన తెలుగులో చూసాం. సినిమా వాళ్ళు అప్పుడు ఫైట్ మాస్టర్ కింద ఫేమస్ లేదు, మేము మ్యారేజ్ చేస్తుంటాం. సినిమా వాళ్ళు ఫైటర్స్ అంటే ఎక్కువ అలవాట్లు ఉంటాయి అని చెప్పి చాలామంది ఇవ్వలేదు. మా ఊర్లోనే మమ్మల్ని తెలిసిన వాళ్ళే రిలేషన్షిప్ డేర్ చేసి ఇచ్చారు. ఇప్పుడు వెరీ హ్యాపీగా ఉండాలి. అదే పోన్లేండి, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కదా డేర్ చేసి ఇచ్చినందుకు. నెక్స్ట్ ప్రాజెక్ట్ రాజమౌళి గారు మహేష్ కాంబినేషన్లో వస్తుంది. అది ఎక్కువ అడ్వెంచర్లు ఉన్న ప్రాజెక్ట్ అంటున్నారు. ఆ ప్రాజెక్ట్లో ఒకవేళ పిలిస్తే మహేష్ గారు ఇంతకుముందు చేశారు కదా మీరు, మహేష్ గారు గుంటూరు కారం దాకా చేశారు కదా. గుంటూరు కారంలో ఏ ఫైట్ సార్ మీరు చేసింది? అన్ని ఫైట్స్ అన్నీ చేశారు కదా. ఏంటి సార్ మహేష్ గారు ఎలా ఉంటారు సార్ ఫైట్స్ చెప్తే, ఫైట్ సీక్వెన్సెస్? ఆయన ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ కూడా చాలా రిస్కులు చేశారు, బాగా కష్టపడతారు. బాగా ఫైట్ అంటే ఏది కూడా సినిమా అంటే ఎక్కువ 100% లవ్ చేసే మనిషి అన్నమాట. గుంటూరు కారం ఫస్ట్ అనుకున్న స్టోరీ ఒకటి, తర్వాత తెర మీదకి వచ్చింది ఒకటి తాకుంది. డైరెక్టర్ని అడగాలి అనుకున్నా. కథలు మార్చేది ఆయనే కదా, ఆయన మార్చేది. వాళ్ళు అండర్స్టాండ్, పెద్దోళ్ళు వాళ్ళు అండర్స్టాండ్. మన కొసురం కదా, మొదల సంగతి మనకేం తెలుసు. లాస్ట్లో ఫైట్లు అంటే పిలుతో మనం వెళ్ళి చేస్తాం అంతే. ఎందుకంటే అది జర్నీ అయింది, ఫైట్లు కూడా సినిమాతో జర్నీ అయింది, స్టోరీతో జర్నీ అయింది. అది ఎక్కడ కూడా తెచ్చిపెట్టిన ఫైట్ లాగా అనిపించదు, అందుకనే అడిగాను అనమాట ఒకవేళ స్టోరీ ఏమన్నా.
కొత్త విషయం మొదలుకెట తెలుసుద్ది. స్టోరీ అడిగి ట్రావెల్ అవుతారు కదా. చూడండి అడిగే కథ అంతా ఫైనల్ ఫైనల్కి వచ్చిన తర్వాత ఫైనల్కి వచ్చినాక ఎండ్లో పిలుస్తారు మనల్ని. షెడ్యూల్ వేసిన తర్వాత అప్పుడు వెళ్ళి కథ తింటాం. మనకు తెలిసింది కొంచెం చిన్న చిన్న సజెషన్స్ అట్లా జరుగుతుంటాయి. ఓకే. డైరెక్టర్లతోటి కొన్ని కథలు ఇన్వాల్వ్ చేస్తుంటాం ప్రతిది కూడా. సార్ ఇప్పుడు రిస్కీ షాట్లు కొన్ని చేస్తుంటారు, కొన్ని సినిమాలో రిస్కీ షాట్లు ఉంటాయి. అట్లాంటి వాటిలో ఇబ్బంది పడి ఇంజూరీ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా, హీరోలు కానీ లేకపోతే మీరు కానీ? చేతులు లేని కొన్ని ఉంటే జరుగుతుంటాయి అన్నమాట. మ్యాక్సిమం 99% ఆర్టిస్టులు చాలా సేఫ్టీగా చూసుకుంటాం. ఆర్టిస్ట్ కాదు ఫైటర్స్ కూడా అంత ఇప్పుడు సీజీ వర్క్ అంతా వచ్చిన తర్వాత అసలు మ్యాక్సిమం రిస్కులు తగ్గినాయి. ఇంతకుముందు మేము స్టార్టింగ్లో రిస్క్ ఉండేది, ఇప్పుడు అంత హ్యాపీ. అలవాట్లు అన్నారు, మరి వచ్చిన స్టార్టింగ్లో ఏమైనా అలవాట్లు ఉన్నాయా మీకు? ఎందుకంటే మా ఫాదర్ మా గురువు అనమాట. మా ఫాదర్కి అన్నీ ఉండయి. అలా ఉండకూడదని ఫస్ట్ టైం ఊర్లోనే నిర్ణయించుకున్నాం. మా నాయనమ్మ ఇష్టపురం అని చెన్నై వెళ్ళేటప్పుడు, సినిమాకి వెళ్ళేటప్పుడు, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి అలా ఉండండి అయ్యా అని ఒట్టేపించుకుంది. మమ్మల్ని పెంచింది. అందుకని ఊర్లో ఉండే టీ కాఫీ తాగేవాళ్ళం కాదు. ఇప్పుడు కూడా టీ కాఫీ అలవాట్లేదు, మందు డ్రింక్స్ ఏమీ అలవాట్లేదు. మా నాయనమ్మ మాటకి అలా ఉన్నాం. గ్రేట్ అండి. ఇన్ని సంవత్సరాలు మా నాన్నగారు గురువు, మా నాన్న గురువు అనమాట. కొంతమంది అలా ఉండాలని వస్తారు, బట్ ఏదో ఒక లెవెల్లో అట్రాక్ట్ అవుతారు. మా స్ట్రాంగ్ నిర్ణయాన్ని మేము 100% తీసుకున్నావా, 50% తీసుకున్నావా, స్ట్రాంగ్ అంటే 25% తీసుకున్నావా? స్ట్రాంగ్ బట్టి మేము 100% తీసుకున్నాం. ఫైట్ మాస్టర్ గా అందరు పార్టీలో ఏదైనా ముందు కూర్చొని డైరెక్టర్తో కూర్చోవాలి, కంపెనీ పోతే రాదన్న పాని, రాకపోతే పాని. అవకాశాలు రావన్నారా? అన్నారు కొంతమంది స్టార్టింగ్ లో మేము ఫైట్నప్పుడు. ఒకసారి బెదర్ కూడా మేము స్టార్టింగ్ ఫైట్ మాస్టర్కి వెళ్తున్నప్పుడు ఒక చిన్న ఒక హోటల్లో ముందు పార్టీ పెట్టుకుని కూర్చొని డైరెక్టర్ పిలిచాడు, డిస్కషన్ మాట్లాడదాం, ఎలా మాట్లాడదాం. సో అట్మాస్ఫియర్ అంతా ముందు కింద ఉంది. మేము బెదర్ చెప్పండి బయటకు వచ్చేసాము. మీ సినిమా ఏమన్నారు? ఊరికెళ్ళి గేదెలు కాసుకుంటాం, మాకేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎక్సైజ్ చేసుకోవడం అని తెలిసి ఉన్నాం కాబట్టి మీరు పొలిట్ అవదలుచుకోలేదు. గ్రేట్ అండి. మీరు అసలు పైన అవటానికి లేదు, ఫిక్స్ అయిపోయింది. మీరు ఓకే, మీరు ఒక క్రాఫ్ట్లో ఉన్నారు, పని చేసుకుంటూ వస్తున్నారు, ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక 24 క్రాఫ్ట్ కెప్టెన్ అంటే డైరెక్ట్ అంటారు. డైరెక్షన్ వైపు మీ మనసు ఏమైనా లాగిందా? ఏంటి పరిస్థితి? డైరెక్షన్ ఫ్యూచర్లో ఏమైనా అవకాశం ఉంటుందా? ఒకప్పుడు చేయాలనిపించింది, అప్పుడు ప్రయత్నించాము, బట్ కొన్ని సందర్భాలలో కుదరలేదు. ఇప్పుడు అంటే ఇంట్రెస్ట్ లేదని కాదు, మనం అంత అవసరమా వాళ్ళకి అనిపిస్తే ఎవరైనా వస్తే చేస్తాం, అంటే చేయనని మేము అనేది లేదు. అందుకని చెప్పి మేము డైరెక్టర్ అని చెప్పి ఆఫీస్కి వెళ్ళి కథలు పట్టుకొని చెప్పడం అనేది అంత తగ్గిందండి. ఎందుకు అప్కమింగ్ చాలామంది వచ్చారు. అది మన ప్రోగ్రాంలో ఉంటే జరుగుద్దామని మనం అనుకుంటాం, ప్రోగ్రాం లేకపోతే జరగదని. ఓకే, మేమంతా ఉందో లేదో మనకు తెలియదు కాబట్టి అది ఉంటే జరుగుద్ది, లేదంటే లేదు. హిందీలో ఏ సినిమా చేశారు సార్? హిందీలో కూడా చేశారు కదా? హిందీ బాగి 2 చేసాం. బాగి 2 ఓకే. టైగర్ సార్ 3 సినిమాలు చేసాం. బాగి 2 అంటే నాకు తెలిసి మన సుధీర్ కూడా చేశారు కదా? ఎస్ఎస్ సుధీర్ చేసిన ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ మేము చేసాం. అదొకటేనా ఇంకా వేరే? 2 చేసాం, 3 చేసాం అంతే. చేసాం, పెద్ద తక్కువే. కర్ణాటక ఎక్కువ సినిమాలు చేసాం. మొన్న లేటెస్ట్ గా కాటేర్ అనే సినిమా, దర్శన్ గారి సినిమా సూపర్ హిట్ అయింది. అవును, దానికి మేమే చేసాం మొన్న. అవును, పెద్ద హిట్ కదా, పెద్ద సినిమా. ఓ గ్రేట్, మంచి పేరు వచ్చింది. అయితే ఇప్పుడు ప్రాజెక్టులు ఏమున్నాయి సార్ చేతిలో? విశ్వంబర్ ఒకటి ఉంది, విశ్వంబర్ చేస్తున్నాం. దర్శన్ గారి కొత్త సినిమా ఇంకొకటి కన్నడ, కొత్త సినిమా కన్నడ చేస్తున్నాం. ఓకే. ఆ తర్వాత కేడి అని సినిమా చేసాం. అంతకుముందు తర్వాత మార్టిన్ అనే సినిమా చేసాం రిలీజ్కి. ఇప్పుడు కేడి చేసాం కర్ణాటకలో. ఇవి తెలియదు. తర్వాత నితిన్ గారు ఇప్పుడు మీ చేతుల్లో ఏముండదంటే ఒక మాట మాట్లాడు, మా అమరాజ్ గారు కూడా అన్నాడు. మా అమరాజ్ మా డేట్లు చూసి అతను చదవక చెప్పాలి, చేతుల్లో ఏముండే అన్నందుకు చెప్తున్నాం ఆ మాటలు. మొన్న వచ్చారు, మొన్న జనవరిలో, ఈ సంవత్సరం మన చేతులు పెద్ద సినిమాలు లేవు అన్నాడు. నవ్వుకున్నాం. ఎందుకనంటే సినిమా మన చేతిలో ఉంటే మేము సినిమా చేతిలో ఉంటాం, సినిమా మా చేతిలో లేదనుకుంటే మేము భగవంతుడి చేతిలో ఉంటాం. అర్థమైంది, వాడుకుంటున్నారు ఆ స్పేస్ ని అట్లా వాడుకుంటున్నారు. నీకు అర్థమైంది? చేతులు ఏముండే అన్నారు, ఎంత చేతుల్లో ఉంటే అంత చేతుల్లో ఉంటాం, ఆడి చేతుల్లో మనం ఉంటాం. ఈ చేతుల్లో తక్కువ ఉంటే భగవంతుడి చేతుల్లో ఉంటాం. ఇప్పుడు మ్యాక్సిమం భగవంతుడి చేతిలో ఉంటామని ట్రై చేస్తున్నాం. అందుకని చేతుల్లో ఉండే ముఖ్యం కాదు. అయితే సార్ మనకి ఈ ఇండస్ట్రీలో ఒక మొన్న రీసెంట్గా వచ్చిన సినిమా, చిన్న సినిమా దగ్గర నుంచి
గ్లోబలైజ్ అయిన 1000 కోట్ల రూపాయల సినిమా వరకు బడ్జెట్ సినిమాలు ఉన్నాయి మన దగ్గర తెలుగు ఇండస్ట్రీలో. కొంతమంది ఒక 5 కోట్లు ఇద్దాం అనుకుంటారు, 10 కోట్లు ఇద్దాం అనుకుంటారు పెద్ద హిట్లని. ఇప్పుడు బలగం లాంటి సినిమాలు కానీ లేకపోతే చిన్న యాక్షన్ సినిమాస్ ఏది వచ్చినా కానీ. బట్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే మీరు ఏ రేంజ్లో ఉన్నారంటే మా మేనేజర్ని అడగాలి. మీరు ఏ రేంజ్లో ఉంటారు? మిమ్మల్ని అంటే మనసాక్షిగా నువ్వు అడిగే మాట అండర్ కాండ్ మా కలెక్షన్ అయింది. మీ ఇంతకుముందు అమౌంట్ మా మేనేజర్ అమిరాజ్ గారు మమ్మల్ని చూస్తుంటారు. మాకు ఇంత టెన్షన్గా కూలుకుంటానికి కారణం ఆయనే. థ్యాంక్స్ చెప్పాలి. ఆయన చూసుకుంటాడు. ఇంతకుముందు కొన్నాళ్ళకు ముందు అనేవాడు ఆ సినిమాలో కొన్ని డబ్బులు ఇవ్వలేదు అంటుండేవాడు. ఈ సినిమా వాళ్ళ పేరు వద్దు. అప్పుడు మాకు ఇంతకుముందు మా ధ్యానం రాకముందు ఆ సినిమాలో డబ్బులు ఇచ్చిన సినిమా మీద కొంచెం మనసు ఉండేది, అట్రాక్షన్ ఉండేది. డబ్బులు ఇవ్వదంటే అవి కొంచెం తక్కువగా ఉండేది. అప్పుడు మేము నిర్ణయించుకున్నాం అనమాట. అమిరాజ్ గారు చెప్పాము, సార్ ఏ సినిమాకి ఎంత తీసుకుంటే మాకు చెప్పగాక ఈ సినిమా చేయమని చేస్తాం, డబ్బులు మా వైఫ్ మా అన్నగారు వాళ్ళు చూసుకుంటారు. అది అటు అప్పచెప్పేశారు. చెప్పేసాం. అందుకని సినిమా రేట్లు గీట్లు మాకు తెలియదు, ఈ సినిమా చేయండి అంటే చేస్తాం. చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, లేటెస్ట్గా మా ట్రెండ్ నడుస్తుంది అంతే. అది మేనేజర్ కాబట్టి చిన్న సినిమా ఎంత తీసుకోవాలి పెద్ద వాళ్ళు అడ్జస్ట్ చేసి ఫాలో అవుతుంటారు. సంబంధం లేని విషయం అది. మీరు 5 మెంబర్స్ బ్రదర్స్ అన్నారు కదా, మీ బ్రదర్స్ ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు ప్రజెంట్? మొత్తం 5. ఫస్ట్ అక్క, తర్వాత అన్న, తర్వాత అక్క, లాస్ట్ మేము. ఓకే ఓకే. ఫస్ట్ అన్న ఎవడు వెంకట ఉంటాడు, ఫైట్ మాస్టర్ ఉన్నాడు కదా. అవును, వాళ్ళ ఫాదరే మా అన్న. అవునా? ఓకే ఓకే. వెంకట మా దగ్గర అసిస్టెంట్ చేసి ఫైట్ మాస్టర్ పెద్ద చేస్తున్నాడు. అవును, చేస్తున్నాడు కదా. ఇప్పుడు లేటెస్ట్ గా చేసినట్టు గుంటూరు కారం ఇంకా చేసినట్టున్నారు కదా, భగవంత్ కేసరి చేసాడు. ఓకే. మా దగ్గర నేర్చుకుని మాకు పోటీ వస్తున్నాడు. అందుకే మమ్మల్ని ఓడించండి అంటున్నాం. ఓడిస్తుంటే నచ్చుద్ది. మమ్మల్ని ఇంటికి పంపించండి, హ్యాపీగా భగవంతుడి దగ్గరికి వెళ్తాం. అతను చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా? భగవత్ కేసరి బాగా చేసింది. ఫస్ట్ పటాస్ సినిమా, ఇది అనిల్ రావుపూడి మంచి కొత్తగా కళ్యాణ్ రామ్ గారిది. అనిల్ రావుపూడి పర్మనెంట్ చేసుకొచ్చాడు, చాలా అన్ని చేసుకొచ్చారు. అన్ని ఈ మధ్య బాగా ఇంప్లిమెంట్ అయ్యాడు, బాగా చేస్తాడు, బాగా మించాడు. గురువుని మించిన శిష్యుడు అవుతా అనే రేంజ్ ఎదుగుతున్నాడు. సంతోషపడుతున్నాం. ఫైనల్ గా సార్ మీకు ఇదే ఫీల్డ్ లోకి కొరియోగ్రాఫర్ రావాలనుకుంటున్న కొత్త కుర్రోళ్ళకి మీరేం చెప్తారు? ఎందుకు మనం చెప్పాల్సింది ఏం లేదు, అంత లేటర్ అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నారు అందరూ. ఏం లేదు, మీ జర్నీ ద్వారా వాళ్ళు నేర్చుకునేది ఏంటంటే ఎవరు కొత్త మాస్టర్ ఎవరైనా ఎమోషనల్ బేస్ చేసుకుని వెళ్తే వాళ్ళ జీవితం రన్ త్రూ అవుతుంటుంది. ఆర్టిస్టులు చాలా సేఫ్టీ. ఎందుకనంటే ఒక ఆర్టిస్ట్కి చిన్న కాలు వెనిగినా కానీ షెడ్యూల్ ఎంత 1 month 2 months లేచిపోద్ది అనమాట. సేఫ్టీ చాలా ఇంపార్టెంట్, ఆర్టిస్టులు కానీ ఫైటర్స్ కానీ అని మా ఇచ్చే సజెషన్ అందరూ కూడా. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కథను అనుసరించి నడుచుకోవటం మంచిదని మేము చెప్తాం. ఓకే, అది లాంగ్ లైఫ్ ఇస్తుంది. సూపర్ సార్. మీకు ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి ఏదైనా 4 మాటలు ఉపయోగపడతాయని చెప్పేసి జర్నీ సినిమా ఇండస్ట్రీలో కావాలని కోరుకుంటూ, అలానే మీరు ఇంకా ఈ 38 సంవత్సరాలు 37 సంవత్సరాలు ఉన్నారు కదా, అది ఇంకా ఫుల్ఫిల్గా రన్ అవ్వాలని కోరుకుంటూ, మీ ఆధ్యాత్మికంగా 2 పడవల మీద కాళ్ళు ఉన్నాయి ఇప్పుడు, 2 బ్యాలెన్స్ అవ్వాలని కోరుకుంటూ తెలుగు అందరూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.